నమస్తే, ఏబిఎన్ ఆంధ్రజ్యోతికి స్వాగతం. నేను మీ ఎన్ఎస్ఆర్. శివకంఠంనేని, ఎస్తర్, ధన్యా బాలకృష్ణ, సుప్రీత నటించిన సినిమా అమరావతికి ఆహ్వానం. హారర్ థ్రిల్లర్గా తెరకెక్కిన ఈ సినిమా 13వ తేదీన ఆడియన్స్ ముందుకు రాబోతుంది. మరి ఈ సినిమాకి సంబంధించిన విశేషాలు తెలియజేయడానికి ప్రస్తుతం మనతో పాటు శివకంఠంనేని అండ్ సుప్రీత ఉన్నారు. మరి వీళ్ళు ఈ సినిమా గురించి ఏం చెప్తారు, ఈ సినిమాకి ఎలాంటి ఆదరణ దక్కుతుందనే నమ్మకం వీళ్ళలో ఉందో ఇప్పుడు వాళ్ళని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్. థ్యాంక్ యూ. ఎందుకంటే టీజర్ చాలా బాగుంది. థ్యాంక్ యూ. సో ఒక విధంగా చెప్పాలంటే సినిమా మీద కొంత హైప్ని పెంచిందనే చెప్పాలి. సో ఈ నెల 13న రిలీజ్ కాబోతుంది కదా, ఏంటి అసలు ఏమనిపిస్తుంది మీకు? మాకంత పాజిటివ్గా వైబ్స్ ఉన్నాయి. ఫస్ట్ ఏంటంటే ముందు పోస్టర్ మెయిన్. పోస్టర్ కూడా బాగా సోషల్ మీడియాలో బాగా వెళ్ళింది. ఫస్ట్ 2-3 పోస్టర్లు రిలీజ్ చేసాం. తర్వాత టీజర్ బాగా ఉంది. సో పర్టికులర్గా ఈ ముగ్గురు సుప్రీత, ధన్య అన్నది కూడా అన్నది వేస్తారు. దే హ్యావ్ బిగ్ ఐస్. అది చాలా అడ్వాంటేజ్ ఈ సినిమాలో. సో లాస్ట్కి మీకోసమే వెయిటింగ్ అంటది మా వేస్తారు. అది సూపర్గా అందరికి బాగా వెళ్ళిపోయింది. క్లోజ్లో అది పెడితే ఆ షాట్ ఇంత కళ్ళు వేసుకుని. సో చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందండి. మేము కూడా పబ్లిసిటీ కూడా అలాగే చేస్తూ ఉన్నాం. బాగా అన్ని మీడియాలకి వెళ్తూ ఉన్నాం. సో నమ్మకం పెరిగి పబ్లిసిటీ పెంచుతున్నాం. సుప్రీత నమస్కారం సార్, ఎలా ఉన్నారు? గుడ్ గుడ్. ఎలా ఉంది మీ మమ్మీ సూర్యకావాణి గారు? గుడ్. మీ మమ్మీ ఫస్ట్ ఇంటర్వ్యూ నేనే చేశాను. ఇప్పుడు నా ఫస్ట్ ఇంటర్వ్యూ కూడా మీరే చేస్తున్నారు. అంతే కదా సార్, ఇదే ఫస్ట్ సినిమా. ఓకే. సో ఫస్ట్ ఇంటర్వ్యూ సినిమా కంటే అంతే. నేను రాలేదు. గుడ్ గుడ్. సో ఏంటి ఈ సినిమా అమరావతికి ఆహ్వానంలోని అసలు నీ క్యారెక్టర్ ఏంటి? ఈ సినిమా మీద నీకున్న నమ్మకం ఏంటి? నమ్మకం అయితే డెఫినెట్గా ఉంది. ఎందుకంటే డైరెక్టర్ గారు నాలో ఇంత టాలెంట్ ఉందా అనేలాగా చేయించుకున్నారు. సో అంటే ఆల్ ఆస్పెక్ట్స్ ఉంటాయి నాకు, అన్నీ ఏమంటారు నవరసాలు పండించడానికి స్కోప్ ఉన్న క్యారెక్టర్. సో నేను ఐమ్ ప్లేయింగ్ వీళ్ళ శివకంఠంనేని గారు నా బావగారు అండ్ ధన్య ఇస్ మై సిస్టర్, వాళ్ళ చెల్లి. అండ్ మా బావగారు నన్ను కాపాడుకుంటూ ఉంటారు అనమాట సినిమా మొత్తము. సో అలా ఎక్కువ లీక్ చేయకూడదేమో అంతే. ఓకే. కాదు, టైటిల్ అమరావతికి ఆహ్వానం. అవును. సినిమానేమో హారర్ థ్రిల్లర్. అవును. ఒక విధంగా చెప్పాలంటే అమరావతి అనేది ఇప్పుడు ఆంధ్రులకి ఒక కళ. ఆ కళ ఇప్పుడు నిజం కాబోతుంది. ఈ టైంలో ఒక హారర్ సినిమాకి అమరావతికి ఆహ్వానం అనే టైటిల్ పెట్టి జనం ముందు తీసుకురావడం అనేది ఎంతవరకు కరెక్ట్? అంటే అమరావతి అనేది మా క్యాపిటల్ అనే ఉద్దేశం కాదు. మహారాష్ట్రలో కూడా అమరావతి ఉంటుంది, ఒక విలేజ్ అది అమరావతి. సో అక్కడికి ఇన్విటేషన్ వస్తుంది మనకి రమ్మని. అదే అమరావతికి ఆహ్వానం అనేది. అండ్ యూ గో బ్యాక్ అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి ఇప్పుడు క్యాపిటల్, కానీ అమరావతి అనేది శాతవాహనుల క్యాపిటల్. వెనక్కి వెళ్తే అప్పుడు ఆంధ్ర లేదు, తెలంగాణ లేదు, కన్నడ లేదు, అందరికీ అదే క్యాపిటల్. 3 సముద్రాల మధ్యన ఉండేది ఆ క్యాపిటల్. సో దట్ వే మేము ఇంకా మనం పురాణాల్లోకి వెళ్తే ఇంద్రుడి రాజ్యం క్యాపిటల్. దాని మీద ఎప్పుడు అసురులు దండయాత్ర చేస్తారు, సురులు పగలపోతారు, మళ్ళీ వీళ్ళు వచ్చి దాన్ని ఆక్యుపై చేస్తారు. మా కంటెంట్ అట్లా ఉంటుంది. అమరావతిని కొంతమంది ఆక్యుపై చేశారు, మళ్ళీ మంచోళ్ళు ఎట్ట కాపాడుకున్నారు అనేది మన ఇన్హరెంట్గా ఉంటుంది. ఇందులో మరి అసురులు ఎవరు, సురలు ఎవరు, అది మీరు షో పడ్డ తర్వాత ఆటోమేటిక్ జనాలకి. అదే ఇప్పుడు రెగ్యులర్గా ఒక హీరో, హీరోయిన్, హీరో కథ, హీరోయిన్ కథ అట్లా ఉండదు. ఇది ఒక 5 క్యారెక్టర్లు ఉంటాయి, వీళ్ళ 5గురి మీద రన్ అవుతూ ఉంటుంది. ఆ 5 వాళ్ళకి కూడా వేరియేషన్స్ ఉంటాయి, ఒకటేలాగా ఉండదు. ఆ క్యారెక్టర్ ఫ్లక్చువేషన్ వస్తూ ఉంటుంది. అమ్మ ఇందా చెప్తుంది కదా, అన్ని రకాల రసాలు, నవరసాలు చేయడానికి స్కోప్ ఉంది. అంటే మీరు టీజర్ చూస్తుంటే మీకు అర్థమవుతుంది, మీకు దెయ్యం ఎవరో అర్థం కాదు, ఎవరు మెయిన్ క్యారెక్టర్ అర్థం కాదు, ఎవరు ఏంటో. అంటే ఒక్కో స్టేజ్లో ఒక్కొక్కరు దెయ్యంగా కనిపిస్తున్నారు, ముగ్గురు దెయ్యాల్లాగానే కనిపిస్తున్నారు. వాళ్ళ క్యాబ్ మీద వేసిన పోస్టర్ అయితే నేను దెయ్యంలో ఉన్నా, నన్ను చూసి వీళ్ళు భయపడుతున్నారు. అట్లా ఒక పోస్టర్ వచ్చింది. సో అది మీరు 13th చూస్తే మీకు అర్థమవుతుంది ఎవరు ఏంటి
దానికి మీనింగ్ ఏంటి, అసలు అమరావతికి ఆహ్వానం అని ఎందుకు పెట్టారు అని చెప్పి. ఇప్పుడు ఒక నోటెడ్ ఆర్టిస్టు కూతురుగా, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా సినిమాల్లోకి రావాలనుకున్నప్పుడు ఒక విధంగా చెప్పాలంటే అందరి కళ్ళు నీ మీద ఉన్నాయి. అవును. బట్ నువ్వు ఎందుకు అంటే చూసిగా కొన్ని స్మాల్ బడ్జెట్ సినిమాల వైపే ఎందుకు మొగ్గు చూపావు? సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్యాక్ట్ మాట్లాడాలంటే నేను సురేఖవాణి కూతురు అని చెప్పి నాకు వచ్చి 10 సినిమాలు ఏం పడిపోలేదు. ఓకే. సో అది ఫస్ట్ ఫ్యాక్ట్. సో వచ్చాయి. అమరావతికి ఆహ్వానం. సో ఇప్పుడు మా ఏబిఎన్కి ఎస్తర్ ఆహ్వానం. And we are waiting. I am also waiting actually. Yes. సో సినిమాలో క్యారెక్టర్ తగ్గట్టే వైట్ శారీతో వచ్చావు, కాకపోతే కంప్లీట్ వైట్ ఉంటే బాగుండేదా అనిపిస్తుంది. అయ్యో, అలాంటి క్యారెక్టర్ అలాంటి కాదు దెయ్యం నాది. కాదా? కలర్ఫుల్ దెయ్యం వైట్ వేసుకుని తెల్లగా పూజ చేసుకునే రకం కాదు మాది. ఏం లేదు, అలాంటిది కాదు. అండ్ ఇట్ ఇస్ నాట్ దయ్యం అని కూడా, అంటే ఇట్స్ నాట్ లైక్ ద దెయ్యం టిపికల్ కాదు. దయ్యం కాన్సెప్ట్ కూడా కాదు. ఆమె దెయ్యం కాదు ముందు. అవును. సో ఆవహించింది ఏమా? చెప్పాం కదా సార్ ఇందాక. ఏంటి నీ క్యారెక్టర్ ఏంటి ఇందులో? చాలా ఇంట్రెస్టింగ్. అంటే అదే అమరావతి అనే ఒక ఊరు. సో ఇన్ దాట్ మై క్యారెక్టర్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ దాట్ ఊరు. సో ఒక ఇంటికి ఓనర్గా లేదా ఒక ఊరికి పెద్దావిడలాగా. సో a family approaches my village or my town, my home. జమీందారీ ఫ్యామిలీ యాక్చువల్లీ. అవును, yes. సో ఆ ఊరంతా వాళ్ళ ఇంటికి And ఆధారపడి these people are ఉంటారు. there even before I enter the film. Yeah. అందరూ ఉంటారు, ఒక ప్రీ ఇది ఉంటుంది. బట్ దాని తర్వాత ద యాక్చువల్ జిస్ట్ ఆఫ్ ద స్టోరీ, ఆ లైఫ్ అనేది, ప్రాపర్ ట్రావెల్ అనేది నా క్యారెక్టర్ ఎంటర్ అయిన దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ ఫ్రమ్ దేర్ ఇట్ గోస్ లైక్ అ రోలర్ కోస్టర్ అనమాట. సో టిల్ ది ఎండ్ దెన్ యు ఆర్ లైక్ గ్లూడ్ టు ద స్టోరీ. యాక్చువల్లీ ఆ ఫాదర్ ఏమో అశోక్ కుమార్ గారు వేశారు Oh. జమీందార్ క్యారెక్టర్. ఓకే. ఎప్పుడు ఆయన సీరియస్ విలన్ కదా, ఇందులో గుమ్మడి గారు. ఓకే. గుమ్మడి గారు టైప్ క్యారెక్టర్, సాఫ్ట్ గా. మదర్ ఏమో సావిత్రి గారు. అవునా? పెద్ద పోస్టర్ ఉంటుంది అక్కడ. ఓకే. మదర్ సావిత్రి గారు, పైన ఏమో అశోక్ కుమార్ గారు. ఈమె కూడా అట్లాంటి లుక్స్ ఇచ్చింది సావిత్రి గారు లాగా. పాత సినిమాలు, బ్లాక్ అండ్ వైట్ సినిమాల్లో బొద్దుగా ముద్దుగా మాట చెప్పాలంటే. కాదు, ఇంతకీ ఏంటి వెయిటింగ్ ఎవరి కోసం ఏంటి? అది మీరు సినిమా చూస్తే మీకు తెలుస్తుంది ఎవరి కోసం వెయిటింగ్, దేని గురించి వెయిటింగ్. అంటే ఈ సినిమాలో హారర్ జానర్ ఒక్క వర్డ్లో చెప్పి క్లోజ్ చేయొచ్చు, కానీ ద రీజన్ ఫర్ ఇట్ అంటే ఒక బ్యాక్గ్రౌండ్ స్టోరీ కానీ అది అవన్నీ చాలా స్ట్రాంగ్ ఉన్నాయి అండ్ చాలా రిలేటబుల్ ఉన్నాయి. అంటే ఈ మధ్య ఎస్పెషల్లీ ఆఫ్టర్ కోవిడ్ మనం ఏదో ఒక రకంగా అది స్కామా రియాలిటీ అని కూడా తెలియకుండా అక్కడక్కడ వింటూనే ఉన్నాం. ఇలా అంట, అలా ఉందంట, అది ఉందా అసలు, అది అవుతుందా అని మాట్లాడుతూనే ఉన్నాం. సో అలాంటి ఒక సబ్జెక్ట్ మీద ట్రావెల్ అవుతుంటుంది. సో ఈవెన్ హియర్ వీ డోంట్ నో వెదర్ ద స్టోరీ ఈస్ ట్రూ, ఫాల్స్, ఇమాజినరీ, సెకండరీ అది. బట్ అలాంటి ఒక స్ట్రాంగ్ సబ్జెక్ట్ మీద దానివల్ల ఈ ఫ్యామిలీ ఆ అమరావతి అనే ప్లేస్కి రావడం, అక్కడ తర్వాత జరిగే అన్ని ఇన్సిడెంట్స్ ఈజ్ ఆల్ బికాస్ ఆఫ్ దాట్ వన్ స్ట్రాంగ్ స్టోరీ. దానికి ఇంకో బ్యాక్ స్టోరీ. సో మీకు ఒక ఓవరాల్గా చెప్పాలంటే ఒక చిన్నప్పుడు మన అమ్మమ్మ వాళ్ళు స్టోరీ బుక్ నుంచి చదివి చెప్పే చాప్టర్ వైజ్ ఉండే స్టోరీస్ ఉండే కదా. ఇలా అయింది, ఒక ఊర్లో ఒక పెద్ద ఆవిడ ఉండే, తర్వాత ఇలా జరిగింది, అలా జరిగింది, వాజ్ అ క్వీన్ ఆర్ దేర్ వాజ్ అ కింగ్. సో అలాంటి ఒక లోకానికి తీసుకెళ్ళిపోతుంది మమ్మల్ని. అందులో క్వీన్ నువ్వేనా? ఏంటండి? అందులో క్వీన్ నువ్వేనా? ఎస్, ఆబ్వియస్లీ. సో లైక్ దట్ క్వీన్ క్యారెక్టర్ లాంటిది ఈజ్ మై క్యారెక్టర్, బట్ that is also not single shade. Okay. She has multiple shades and a journey, backstory. తను ఇప్పుడే చెప్పింది యాక్చువల్గా నా క్యారెక్టర్లో నవరసాలు ఉన్నాయని. సో అలాగే ఇప్పుడు నువ్వు చెప్పిన దాని ప్రకారం చూస్తే మీ క్యారెక్టర్లో కూడా Yes. నవరసాలు ఉన్నాయి. కనపడుతున్నాయి. Yes, yes, yes. ఇప్పుడు మీరు ఆల్రెడీ లిరికల్ పాట చూసే ఉంటారు. సో అలాంటి ఒక హ్యాపీ సాంగ్ ఉంది, ఒక మంచి సాఫ్ట్ ఎంట్రీ ఉంటుంది. దట్ ఈస్ సాఫ్ట్ అంటే ఐ థింక్ వీఆర్ ఆల్ నవరసాలు మన లైఫ్లో ఉన్నాయి కాబట్టి ఆర్ట్ ఫామ్లో కూడా ఉన్నాయి. సో ఎప్పుడూ యాంగ్రీ ఉండము, ఎప్పుడూ హ్యాపీ ఉండము. సో ఈ క్యారెక్టర్ కూడా చాలా డైమెన్షన్స్ ఉంటాయి. సో ఇట్ ఈస్ సాఫ్ట్, ఇట్ ఈస్ టెండర్, ఇట్ ఈస్ లవింగ్. అట్ ద సేమ్ టైం ఎంత లవింగ్ ఉందో అంతే కోపం వచ్చేటప్పుడు అంతే ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోతుంది. సో అలా ట్రావెల్ ఉంది. సాంగ్ చూసారా? లిరికల్ సాంగ్ కూడా రిలీజ్ చేసాం. టీజరు సాంగ్. ఓకే. ఆయన అన్ని చూస్తారు, మళ్ళీ సూపర్ వండర్ఫుల్ అని మీరు రిప్లై చేస్తారు. కాదు సుప్రియ, ఇప్పుడు
ఎస్తర్ లాంటి ఒక సీనియర్ హీరోయిన్, ధన్యా బాలకృష్ణ నెంబర్ ఆఫ్ ఫిల్మ్ చేసిన హీరోయిన్, వీళ్ళిద్దరి మధ్య నేను ఎంతవరకు నిలబడగలను అనే ఇది ఎప్పుడన్నా వచ్చిందా? సో వాళ్ళని ఢీకొనటానికి నువ్వు చేసిన ఎక్సర్సైజ్ ఏంటి? ఎక్సర్సైజ్ అంటూ ఏమీ లేదు సార్, బట్ భయం వేసింది. ఫస్ట్ డే నాకు ధన్య గారితో ఉన్నింది, తర్వాత మాది ఒక కాంబినేషన్ ఉన్నింది ఒక 1 వీక్ తర్వాత, అంటే అప్పుడే సెట్ అలవాటు అయింది. కాకపోతే చాలా హ్యూజ్ కాంబినేషన్, పెద్ద పెద్ద డైలాగులు అలా ఉండేసరికి కొంచెం భయం వేసింది. బట్ ఏమో అలా అయిపోయింది, అలా అయిందో కూడా నాకు తెలీదు. ఇట్ జస్ట్ హ్యాపెండ్. సింగిల్ టేక్ ముందు ప్రిపరేషన్ చేసేది కానీ ముందు డైలాగ్ పేపర్ ఇచ్చేవాళ్ళు, సో ఇంకా అదే నేర్చుకుని అండ్ ఎస్పెషల్లీ జీవికే గారు ముందు వచ్చి చెప్పేవాళ్ళు అనమాట. ఆయనకి ఏం కావాలో ఆయన చేపించుకుంటారు. సో అది ఆర్టిస్ట్ మీద కూడా పెద్ద ప్రెషర్ ఉంటుంది. సో ఆయనకి ఏం కావాలి ఆయన చెప్పేస్తారు, అది మనము డెలివరీ చేయడం మన రెస్పాన్సిబిలిటీ అంతే. హోంవర్క్ చేసే వచ్చేది అందుకనే. కాదు, ఇంత ముందు మీ బ్యానర్లో 4 సినిమాలు వచ్చినాయి కదా, 5దా 6దా? మన ఇది 5వది ప్రొడక్షన్. మన సంజీవ్ మేగడితో సినిమా 6. అంటే మా కాంపౌండ్లో ఇంకో 2 మా కొమ్మాలపాటి వారి. ఓకే, అన్ని సినిమాలు వేరే 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 జోనర్లు. ఎందుకు హారర్ మీద అంత ప్రేమ ఎందుకు పుట్టింది నీకు? మేము మాకు దీని మీద ఒకసారి రీసెర్చ్ చేశాను. అంటే వరల్డ్ వైడ్ గా కూడా హారర్ సినిమాలకి ఎక్కువ ఆదరణ ఎక్కువగా ఉంది. సేఫ్ జోన్ నిర్మాత, ఇట్ గోస్ టు ఎనీ లాంగ్వేజ్. ఇదే సినిమాని మీరు ఏ లాంగ్వేజ్ లో పెట్టినా దానికి ఏమి టైం ఉండదు, ఇబ్బంది ఉండదు, పీరియడ్ అని బ్యాక్ డ్రాప్ ఏమి ఉండదు, వెళ్ళిపోతుంది సినిమా అట్లా. కానీ సిచ్యువేషన్ జనరల్గా బయట అలా లేదు కదా. ఏ సినిమాకైనా చిన్న సినిమాలకి రిలీజ్కి వెళ్ళాలంటే చాలా కష్టంగా ఉంది, బిజినెస్ లేవు. ఎస్. సో ఇప్పుడు మరి 13 రిలీజ్ దగ్గర పడుతుంది. ఒక నిర్మాతగా మీరు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు, అసలు ఏంటి? సినిమా బిఫోర్ ఈ రేంజ్ సినిమాలు ఎవరై కూడా ముందు బిజినెస్ అయ్యే టైప్ ఏమి ఉండదండి. ఎవరికాళ్ళు రిలీజ్ చేసుకోవటమే. కాకపోతే రిలీజ్ చేయడంలో వాళ్ళు వీళ్ళు హెల్ప్ చేస్తారు, బ్యానర్లు వేస్తారు. మాకు అవసరం లేదు, మేము వీఆర్ ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్. వీ కెన్ రిలీజ్ ఆల్సో మేము చేసుకోగలం, ప్రొడక్షన్ హౌస్ రిలీజ్ చేసుకోగలం మేము. సో ఆ ఇబ్బంది ఏం లేదు. యాక్చువల్గా ఏంటంటే విన్నర్ టేక్స్ ఆల్. ఇఫ్ యూ హిట్ ఇన్ ది థియేటర్ ఎవ్రీబడి విల్ బి ఆఫ్టర్ యూ. ఆ తర్వాత లేదంటే మనం అందరి దగ్గర పోవాలి, బాబు నువ్వు తీసుకుంటావు నువ్వు తీసుకుంటావు. ఇప్పుడు ఏంటంటే బేసికల్గా మొత్తం ఒక్కసారి మనం గెలిచామంటే అందరూ మన వెనకాల ఉంటారు. గెలవడం అనేది థియేటర్లోనే గెలవాలి. ఏదో రంగా డబ్బు తెచ్చుకోవడం వేరే విషయం. అప్పుడు కూడా మనకేం పేరు రాదు. కొన్ని వస్తే ఒక 50% రావచ్చు, అక్కడ ఇక్కడ కలిపి రావచ్చు. కానీ బట్ కరెక్ట్గా థియేటర్లో కొడితేనే మనకి సక్సెస్, అందరికీ గుర్తింపు వస్తుంది అప్పుడు. ఓకే, లేకపోతే 10 సినిమాలు తీసినా ఇంతే. ఇవన్నీ తెలిసే చేస్తాం మేము. సో ఎస్తర్ ఒక సినిమా ఒప్పుకుంటే అందులో ఒక 2 సీన్లు ఉన్నా, ఒక సీన్ ఉన్నా ఎస్తర్ కంటూ ఒక ఐడెంటిటీ అనేది కనపడుతుంది. సో ఈ సినిమాలో ఏంటి అలాంటి ఐడెంటిటీ వస్తుందా? ఓ డెఫినెట్లీ, మీరు అన్నట్టు 2 సీన్ ఒక్క సీన్ ఉన్నప్పుడే వస్తుంది అంటున్నారు. ఇది సినిమా మొత్తం అంటే సీన్ నాదైతే ఏంటి మరి, అది ఆవిడ ప్రశ్న. అదే కదా, అంటే స్కోప్ ఉంది ఈ సినిమాలో, స్క్రిప్ట్ లో స్కోప్ ఉంది, కథకి స్కోప్ ఉంది. అంటే ఏమి స్కోప్ లేకుండా ఒక్క సీన్ ఇస్తేనే మనం ఎలా పర్ఫామ్ చేయొచ్చు అని ఆలోచిస్తూ చేస్తాము. అలా ఉన్నప్పుడు డైలాగ్స్లో స్కోప్ ఉంది, ప్రెజెంటేషన్లో స్కోప్ ఉంది, స్పేస్ ఉంది, సపోర్టింగ్ ఆర్టిస్ట్ ఉన్నారు, మంచి టెక్నీషియన్స్ ఉన్నారు, మంచి డిఓపి, మంచి డైరెక్టర్, మంచి ఆర్ఆర్ అన్ని ఇప్పుడు రెక్కి or Samskar Colony. When everything falls in place, when we have a good team backing us up, డెఫినెట్లీ నా ఒక్కటే ఎఫర్ట్కే అంత అప్లాజ్ వస్తే, ఇంతమందిది గ్రూప్ ఎఫర్ట్ రైట్ టైంలో రైట్ ప్లేస్కి పడితే అది ఇంకెంతో అవుతుంది. సో డెఫినెట్లీ ఈ సినిమాలో ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎందుకంటే నేను వినేటప్పుడు కూడా వెన్ ఐ హర్డ్ డైరెక్టర్ గారు నాకు ఫస్ట్ అప్రోచ్ అయింది. పరిచయాలు అందరివి ఉన్నాయి, కానీ నాకు ఈ ప్రాజెక్ట్ అని అప్రోచ్ అయింది ఫస్ట్ డైరెక్టర్. అతని ప్యాషన్, చెప్పే విధానం అండ్ అతనికి సినిమా మీద ఉన్న ప్రేమ అవన్నీ విని, అండ్ ఈ స్టోరీది మొత్తం సీన్ వైజ్ నరేషన్ అంతా చూశాక ఐ వాజ్ రియలీ హ్యాపీ. దెన్ వెన్ ఐ సెడ్ ఓకే హూ ఆర్ ద అదర్ పీపుల్, ఎవరెవరు ఇన్వాల్వ్ ఉన్నారు అనేసరికి ఆయన పేరు చెప్పాడు, ఐ ఆల్రెడీ నో హిమ్, హీ ఆల్సో లవ్స్ సినిమా. సో ఇప్పుడు చెప్పినట్టు అంటే సినిమా చాలామంది నాకు ఇలా కూడా జనరల్గా కలిసేటప్పుడు కూడా నాకు ప్రొడ్యూస్ చేయాలి మేడం, మీ దగ్గర కథలు ఉంటే చెప్పండి నేను ప్రొడ్యూస్ చేస్తానని చాలామంది చెప్తారు. కానీ వాళ్ళకి సినిమా, దే డోంట్ లవ్ సినిమా ఫార్ సినిమా.
దే ఆర్ లుకింగ్ అట్ సినిమా యాజ్ జస్ట్ అనదర్ బిజినెస్. అంటే నేను బిల్డర్ కూడా, నాకు రియల్ ఎస్టేట్ కూడా, లేదా నాకు ఇంకేదో బిజినెస్ ఉంది, సినిమా కూడా చేసి చూద్దాం, ఇక్కడ 50,000 వేస్తే 6 months లో 1 lakh వచ్చేస్తుంది అనే ఒక థింకింగ్ మీద. బట్ సినిమా బిజినెస్ ఇస్ నాట్ అ బిజినెస్. దానికి బిజినెస్ అనే పేరు ఉంది, ఇండస్ట్రీ అని పిలుస్తున్నాము, అంతేకాని ఇండస్ట్రీ అనే వర్డ్ యాక్చువల్లీ is not directly relevant or directly meaning. టైప్ కాదా? No. అసలు హీ లవ్స్ సినిమా. అంటే ఆయనకి ఈ యాక్టింగ్ కి వచ్చే ముందు వేరే బిజినెసెస్ లో ఉంటే కూడా ఐ థింక్ హిస్ ఫస్ట్ లవ్ నిజంగా ఇలా చాలా డీప్ స్లీప్ లో ఉండి లేపి ఏం కావాలంటే సినిమా అంటారు. డబ్బు కాదు, ఆ ఉన్న వేరే 10 businesses కాదు, సక్సెస్ కూడా కాదు. ఐ థింక్ సమ్వేర్ హీ సీస్ సక్సెస్ ఇన్ జస్ట్ స్టాండింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కెమెరా ముందు నిలబడితేనే అది సక్సెస్ అన్నట్టు ఫీల్ అయ్యేలాంటి మనిషి. సో హీ నోస్ వాట్ ఇట్ ఈస్ టు స్టాండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద స్క్రీన్. హీ నోస్ ద జాయ్ ఆఫ్ వాచింగ్ యువర్ వర్క్ ఆన్ ద స్క్రీన్. సో హీఈస్ మేకింగ్ సినిమా బికాస్ హీ లవ్స్ సినిమా, నాట్ బికాస్ ఇన్కమ్ సినిమా నుంచి రావాలి, నేను 50,000 పెడితే 51,000 రావాలి అని ఆలోచించకుండా జస్ట్ ప్యూర్ నిస్వార్థమైన ప్రేమ సినిమాతో చేస్తున్నారు. సో అలాంటి ప్రొడ్యూసర్తో వర్క్ చేయడం చాలా హ్యాపీ, బికాజ్ ఆ ప్రెషర్ మనకి లేదు. కానీ ఆ ప్రేమకి చాలా కాస్ట్ అవుతుంది కదా. అది అయితే ఎవ్రీ ఫిల్మ్ మేకర్ కదండి. ఇప్పుడు మనకు కూడా ఈవెన్ వెన్ యూర్ జెన్యున్లీ లవింగ్ సినిమా యాజ్ అన్ యాక్టర్, నౌ మీ మేబీ సో మెనీ పీపుల్, చాలా మంది చెప్పేది ఉంది ఇప్పుడు ఈ మధ్య నేను ప్రమోషన్స్ కి కూర్చున్నప్పుడు, మీకంటే అది ఇప్పుడు షీ ఆల్సో మేడ్ ఏ మూవీ, made a movie. అన్నీ తెలుసు. No, and also as an actor, I think when I love cinema ఉంది కదా, ఇప్పుడు చూడండి ఈవెన్ అంటే నేను ఎవరితో దాచుకునేది ఏం లేదు కాబట్టి నేను చెప్తున్నా. ఇప్పుడు ఇంతకి ముందు కూడా వేరే ఇంటర్వ్యూస్ కూడా అడిగేటప్పుడు మీకు ఇంకా రైట్ సినిమా పడలేదు, మీరు ఇంకో ఎంతో పెద్ద హీరోయిన్ అవ్వాల్సింది, అది అవ్వాలి. నేను కూడా కమర్షియల్గా నా జర్నీ, లేదా నేను వచ్చానా సినిమాలు చేశానా డబ్బులు సంపాదించాను వెళ్ళిపోయాను అన్నట్టుంటే, ఇట్ ఈస్ నాట్ ప్యూర్ లవ్ టువర్డ్స్ మై క్రాఫ్ట్. దెన్ ఐ ఓన్లీ లుకింగ్ అట్ ఇట్ యాజ్ మై ప్రాఫిట్ లాస్ ఒక ఆప్షన్ లాగా. సరే నేను ఒక ఐటీ జాబ్ చేస్తుంటే ఇంత సంపాదించుకేదా అని, డాక్టర్ అయితే ఇంత, యాక్టర్ అయితే ఇంత అని అంతే చేస్తుంటే, నేను మేబీ ఇంతకన్నా ఇంకెక్కడో వేరే హయ్యర్ ప్లేస్లో ఇఫ్ ఐ had only seen my profession as a income zone. But because I also am someone who loves, as an actor కూడా అదే నేను చెప్పపోయాను, అంటే నాట్ ఓన్లీ యాజ్ అ ప్రొడ్యూసర్, ఐ థింక్ వెన్ యూ లవ్, ప్రేమ నిజమైన ప్రేమ లాసే. మనిషితో చేసిన లాసే, బిజినెస్ తో చేసిన లాసే. నిస్వార్థంగా మనం దేన్ని ప్రేమించినా దాంట్లో మనకి ప్రాఫిట్ అనేది చూడకుండానే చేస్తాం. మనిషితో చేస్తే లాస్ అనేది మానసికంగా దెబ్బ కొడుతుంది. ఒక్కొక్కసారి డబ్బులు కూడా పోతాయి. ఇప్పుడు చాలా నేనే డబ్బులు పోవడంతో పాటు మానసిక కదా. బట్ మెంటల్ హెల్త్ ఇక్కడ ఏంటంటే సాటిస్ఫాక్షన్ ఉందిగా. ఎస్, అదే క్యాలిక్యులేటెడ్ రిస్క్. అంటే ఈ రిస్క్ తో మన జీవితాలు పాడైపోవు, అంతవరకు క్యాలిక్యులేట్ చేస్తాం. ఆయన అలా కొంతమందికి జీవితాలే తలకిందులు అవుతాయి. అది వద్దనే చెప్తాను. ఐ థింక్ దట్ ఈస్ మన విజ్డమ్ మీద బేస్డ్ అయి ఉంది అది. బికాస్ హీఈస్ వెరీ మచ్, అంటే ఆయన సినిమాని చాలా అబ్జర్వ్ చేసి దిగారు కాబట్టి. చాలా మంది గుడ్డిగా ప్రేమిస్తారు, నిస్వార్థంగా ప్లస్ గుడ్డిగా. ఆ గుడ్డి ప్రేమ ఉంది కదా, దానివల్ల అన్ని మళ్ళీ గుడ్డి ప్రేమలో అన్ని రకమైన ప్రేమలతో కూడా సేమ్ ఎఫెక్ట్ వస్తుంది. బట్ యాజ్ అ ప్రొడ్యూసర్ ఐ లైక్ వర్కింగ్ విత్ హిమ్ ఫర్ దిస్ రీజన్. సో ఐ సెడ్ ఓకే, ఇఫ్ హీఈస్ ప్రొడ్యూసింగ్ ఐ నో హీ లవ్స్ సినిమా. డిఓపి గారు ఎవరని చెప్తే జేపీ గారు, హీ ఆల్సో లవ్స్ సినిమా. హీ లవ్స్ సినిమా సో మచ్. మొన్న ఒక ఈవెంట్లో హీఈస్ క్రయింగ్. అంటే డైరెక్టర్ సక్సెస్ అవ్వాలని ఆలోచించి, అంటే ఆ సినిమాలో నాకు ఒక్కరికే పేరు రావాలి, తనొక్కరికే పేరు రావాలి అని అనుకోకుండా, డైరెక్టర్ది డెబ్యూలో పేరు వస్తే ఒక డైరెక్టర్కి ఎంత ఆనందం వస్తుంది అనే ఫీలింగ్ తనది చేసుకుని, హీ వాస్ ఫీలింగ్ హ్యాపీ దట్ ద డైరెక్టర్ షుడ్ ఫీల్ దట్ సక్సెస్. మోర్ ఎవర్ తనకి ఈ టైప్ ఆఫ్ సినిమాలకి చాలా గ్రిప్ ఉంది. హీ హ్యాస్ అ గ్రిప్ ఆన్ సచ్ సబ్జెక్ట్స్. సో సచ్ అ వండర్ఫుల్ డిఓపి. సో అందరి ఇది వినేటప్పుడే ఐ ఫెల్ట్ లైక్ ఓకే, I was feeling that positive vibe that I'm going to work with the proper team. I think ఇదే ఒక పెద్ద సినిమా చేసే ఫీలింగ్, when you know that everybody is working for the same purpose with the same intention, that the cinema has. సో ఇంత క్లారిటీ రావడానికి ఎంత టైం పట్టింది? అది ప్రతిసారి అడుగుతారు మీరు. అలా ఏం లేదు. ఐ థింక్ ఇంకా గ్రో అవుతూనే ఉన్నానండి. అంటే ఇట్స్ నాట్ లైక్ ది ఎండ్, నేను అలా ముందు ఇలా ఉండే తర్వాత ఇలా అయిపోయాను, ఈ ఒక్క రోజు నాకు ఎన్లైట్మెంట్ వచ్చింది అని లేదు. బట్ ఇన్ ద ప్రాసెస్, లైక్ సి వెన్ ఐఎమ్ వర్కింగ్ విత్ ఈచ్ కైండ్ ఆఫ్ పీపుల్, నేను ప్రతి మూమెంట్ని అబ్జార్బ్ చేసుకుంటాను, ప్రతి పర్సన్ ఒపీనియన్ని అబ్జార్బ్ చేసుకుంటాను, ఇమోషన్ని అబ్జార్బ్ చేసుకుంటాను. సో వెన్ ఐఎమ్ అబ్జార్బింగ్ ఫ్రమ్ ఈచ్ ఎక్స్పీరియన్స్ అండ్ పర్సన్ అండ్ ప్రాజెక్ట్, ఎవ్రీ సిచ్యువేషన్, ఐ ఆమ్ ఆల్సో గ్రోయింగ్ ఇన్ దట్ ప్రాసెస్. ఓకే, అంతే. ఇప్పుడు తను సీనియర్. సో డ్యూరింగ్ షూటింగ్ సీనియర్
తన నుంచి కానీ ధన్యా నుంచి కానీ నువ్వు నేర్చుకుంది ఏంటి? ఫస్ట్ మ్యామ్ దగ్గరేమో ఫుల్ ఇట్లా డెడికేటెడ్, ఇంక వేరే ఇంకా ఆలోచన ఉండకూడదు. మనం సెట్కి వెళ్ళామా, వర్క్ చేసుకున్నామా, వచ్చామా. ధన్య గారేమో కంప్లీట్ ఆపోజిట్ అనమాట, ఫన్ 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 అట్లా. సో అందుకే మేము సినిమా అయిపోయాక ఫ్రెండ్స్ అయ్యాము. బట్ మీ అండ్ ధన్య గారు సినిమా నుంచే ఐ ఫౌండ్ అ గుడ్ ఫ్రెండ్ సినిమా వల్ల. సార్ ఏమో కమిట్మెంట్, అంటే ఆయన డెడికేషన్, ద హార్డ్ వర్క్ హీ డస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ కెమెరా డ్యూరింగ్ ద ఫైట్స్ అండ్ ఆల్ ఆల్సో. అసలు చాలా బాగుంటుంది వీళ్ళందరితో వర్క్ ఐ లైక్డ్ ఇట్. మ్యామ్ అయితే అసలు ఓకే వచ్చామా, వర్క్ చేసుకున్నామా, డైలాగ్ ఏంటి, డైలాగ్ ఏంటి, నా యాక్షన్ ఏంటి, నేనేం చేయాలి, అది ఎగ్జాక్ట్ గా చేసేనా చూసేసుకొని అండ్ డన్. అండ్ దెన్ వెన్ యూ హ్యావ్ గ్యాప్ యుల్ జస్ట్ గో బ్యాక్ అండ్ దెన్ మళ్ళీ డైలాగ్ దగ్గరికి. బట్ ధన్య గారు అట్లా కాదు, షీస్ కంప్లీట్ ఆపోజిట్. Yes. Now Danya and me know each other from so many years, but shooting time లో అసలు నాకు మైండ్ మాట్లాడరు. ఉండదు ఇలా మాట్లాడుకోవాలి. అవునా సరే బాగున్నావు కదా అంతే. ఇంకా నాకు నా సీన్ మీద లైక్ కంప్లీట్లీ ఆవిడకి ఎట్లా ఉంటుందంటే ఇప్పుడు నా సీన్ ఏంటి, నేను ఏం చేయాలి, దీనికోసం నేను 100% నేను అవుట్పుట్ ఎట్లా తీసుకురాగలను. ఐ థింక్ దట్స్ వాట్ యు ఆల్వేస్ థింక్, రైట్? అలానే ఉంటారు. బట్ ధన్య గారు రెండు చేస్తారు. యాక్చువల్గా ధన్య సిస్టర్ కదా, వీళ్ళిద్దరూ కెమిస్ట్రీ బాగుంది. మొన్న అంటాను మా ప్రొడ్యూసర్ కూడా, వీళ్ళు నిజంగానే సిస్టర్స్ లాగా ఉన్నారయ్యా, బయట కూడా బాగా మ్యాచ్ అయ్యారు వీళ్ళిద్దరు అని చెప్పి. కాదు సుప్రీత, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా పేరు తెచ్చుకోవడం అనేది ఈజీ అంటే ఈ ప్రజెంట్ జనరేషన్లో. బట్ వేరాస్ ఒక మంచి ఆర్టిస్ట్గా పేరు తెచ్చుకోవటం, సినిమాల్లో పేరు తెచ్చుకోవటం అనేది చాలా టఫ్ జాబ్. సో నీకు ఈ ఎంట్రీ అనేది ఎంత కష్టమైందో నీకు తెలిసే ఉంటుంది కదా. అవును, ఈజీ కాదు సార్. అంటే ఇప్పుడు నేను ఏదో సురేఖవాణి కూతురని నాకు ఏమో సినిమాలు ఇచ్చేయలేదు. ఆబ్వియస్లీ నన్ను ట్రస్ట్ చేశారంటే ఆ ప్రెషర్ ఉంటుంది. సో ఆ ప్రెషర్ని కొంచెం క్యారీ చేయడం కూడా కష్టమే ఈ ఏజ్లో. బట్ యా, ఐ థింక్ ఐ హావ్ డన్ అ గుడ్ జాబ్. వీళ్ళే చెప్పాలి, నన్ను నేను I think I've done a good job. ఇంకా వీళ్ళే చెప్పాలి. I think, but what they think I don't know. ఐ థింక్ ఐ హావ్ డన్ అ గుడ్ జాబ్. డబ్బింగ్ అంతా చూసినప్పుడు ఓ వావ్, ఐ డిడ్ అ గుడ్ జాబ్. అది మీరు కాదు, మేం కాదు, అంత ఆడియన్స్ చెప్పాలి కానీ. సో వాళ్ళకే వదిలేసాను ఇంక ఒపీనియన్ ని. సో చూసి చెప్పండి కానీ. యా, మన అపీల్ కూడా అదే, ఆడియన్స్ సినిమాకి రావాలి ముందు. ఒక్కోసారి మంచి సినిమా తీసి కూడా అంటే పెద్ద సినిమాలకే వెళ్తున్నారు, చిన్న సినిమా మనం ఎంత మొత్తుకున్నా రావట్లా, ఓపెనింగ్స్ రావట్లా. సో మనకు థియేటర్స్ దొరుకుతున్నాయి, థియేటర్స్ ప్రాబ్లం ఉండట్లా, జనం సినిమాకి రావడమే ప్రాబ్లం ఇప్పుడు. సో వీ అపీల్, మీరు పెద్ద సినిమాలే కాదు చిన్న సినిమాలు కూడా చూడండి. చిన్న సినిమాలు చూస్తేనే ఇంకా ఇండస్ట్రీ అని పిలిస్తే ఎక్కువ సినిమాలు తీసేది పర్ ఇయర్ చూసుకుంటే ఒక 200 పైన సినిమాలు తీసి చిన్న సినిమాలు, ఒక 10 సినిమాలు పెద్దవి వస్తాయి. ఇయర్లో ఎక్కువ ఎంప్లాయ్మెంట్ ఇచ్చేది కూడా చిన్న సినిమాలే ఇండస్ట్రీలో. ఓకే. సో చిన్న సినిమా బతికితే ఇండస్ట్రీ ఇంకా బతుకుతుంది. డైరెక్టర్ గురించి ఏం చెప్తారు? జీవీకే మొన్న కూడా చెప్పాను, కొంచెం ప్రొడ్యూసర్స్ డైరెక్టర్ అంటారు కదా. సో మనకంటే ఎక్కువ లెక్కలేసుకుని బడ్జెట్ ఇచ్చిన బడ్జెట్లో చేయడానికి 100% ట్రై చేశాడు. అనుకున్న డేస్ కంటే ఒక 2 days ముందే మన షూట్ కంప్లీట్ అయింది. సో కానీ ఈ సినిమా నెంబర్ ఆఫ్ లొకేషన్స్లో షూట్ చేయడం జరిగింది కదా మీ ముందు సినిమాలతో పోలిస్తే. మధ్యప్రదేశ్ అటు కొంచెం ఫారెస్ట్ ఎఫెక్ట్లు ఉన్నాయి కదా, అటు వెళ్ళాము. సో అంటే హైదరాబాద్ దగ్గరలో ఎక్కడ ఫారెస్ట్ లేవా? అది కొంచెం టు బి ఫ్రాంక్ మధ్యప్రదేశ్ టూరిజం వాళ్ళు కొంచెం సబ్సిడీ ఇస్తారు. ఓకే, అందుకే వెళ్ళాం. ఇక్కడ ప్రొడ్యూసర్ మైండ్. ఎస్, మీరు ఇందాక అన్నారు కదా ఎక్కడెక్కడ నుంచి డబ్బులు తెచ్చుకోవచ్చు అని ఒక ప్లాన్ చేస్తాం. బ్లైండ్ లో కాదు, ఒక క్యాల్కులేషన్ ఉంటుంది. సో అందుకే ఎట్లా కొంత అది కాకుండా మనం థియేటర్లో హిట్ ఇస్తేనే మాకు సాటిస్ఫాక్షన్ అంటున్నా. అది రావడానికి ఏంటంటే మనం మంచి సినిమా తీసినా కానీ కొన్ని, నేను కూడా మనయే కాదు వేరే కూడా ఉంటాయి, నేను మంచి సినిమాలు కొన్ని అసలు థియేటర్లో ఆడలా, మన ఓటీటీలో చూస్తే అరే ఇంత మంచి సినిమా ఎందుకు ఆడలేదు అనిపిస్తుంది. ఎందుకంటే మేబీ పబ్లిసిటీ ఆ రేంజ్కి వెళ్ళకపోవటం, రీచ్ కాకపోవటం. కొన్ని ఏమో సైలెంట్గా కూడా హిట్ అవుతాయి. మొన్న శంబాల, ఈషా, మా జవనర్ సినిమాలు ఈషాకి డబ్బులు బాగా వచ్చినాయి కూల్గా. అట్లా కొన్ని సినిమాలు శంబాల కూడా బాగా హిట్ అయింది. పెద్ద సినిమా తీసిన ఛాంపియన్ ఎన్ని డబ్బులు వచ్చినాయో శంబాలకు అన్ని డబ్బులు వచ్చినాయి. సో దట్ వే ఒక్కోసారి నేను ఇందా చెప్పాను కదా, ఆర్ఆర్ జోనర్కి కొంత పెద్ద సినిమాతో కాంపిటీషన్ మనం చేయలేం కాబట్టి ఈ జోనర్తో మనం ప్రజలకు రీచ్ అవ్వచ్చు అని ఒక ఐడియా.
అంటే ఈ టైప్ ఆఫ్ సినిమాలకి మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అవును. అండ్ విఎఫ్ఎక్స్ ప్రాణం. కరెక్ట్. ఇప్పుడు కొన్ని పెద్ద బడ్జెట్ సినిమాలు కూడా విఎఫ్ఎక్స్ విషయంలో ఫెయిల్ అవుతున్నాయి. అవును. సో ఆ విషయంలో మీరు తీసుకున్న జాగ్రత్తలు ఏంటి? టీజర్లో అయితే పర్ఫెక్ట్గా ఉంది. అవును. సో అదే పర్ఫెక్ట్ మొత్తం త్రూఅవుట్ ది ఫిలిం ఉంటుందా? ఉంటుంది. అంటే బేసికల్గా సాధ్యమైనంతకు మనం విఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్ పోకుండానే మనం మెకానికల్గా ఫిజికల్గా ఏం చేయగలం అది చేసాం. మాకు వచ్చిన కన్సల్టెంట్ కూడా అదే చెప్తున్నాడు. మేమేదో చేస్తాం అనుకోమాకండి, మీరు ఏం చేయగలరు అది ఇక్కడ చేసేయండి. మాకు తక్కువ జాబు, ఎంత తక్కువ జాబు ఇచ్చి పెడితే మీకు అంత సేఫ్టీ. వాళ్ళు ఏంటో సెకండ్లో వేస్తారు డబ్బులు, నాకు అర్థం కాదు. మరి ఇదొక మాఫియా అయిపోయింది. మొన్న వేరే ప్రొడ్యూసర్ పెద్ద ఆయన కూడా అంటున్నారు, ఈ విఎఫ్ఎక్స్ మాఫియా మనకు అర్థం కావట్లా, సినిమా అంతా తీసింది వీళ్ళతోటి వీళ్ళు ఎక్కువ టైం తినేస్తున్నారు. రాజాసాబ్ మొత్తం సీన్లు ఎందుకు పెట్టలే, అది పని కాల, మళ్ళీ ఇంకో వారం తర్వాత తీసుకొచ్చి ఇంకో సీన్ యాడ్ చేస్తారు. ఇప్పుడు ఇది మెయిన్ ప్రాబ్లం ఈ విఎఫ్ఎక్స్లతోటి. మీకైతే ఆ ప్రాబ్లం లేదు? మాకు అది లేదు, రెడీ. ముందుగానే ఆ దెబ్బలు తినేసాం. ఆ టైం దే టుక్ మోర్ టైం, లేకపోతే ఇంకా ముందే రావాల్సింది వాళ్ళకి. సో ఓకే, అది సెట్ అయిపోయింది. అంటే మనకి ఎడిటర్ కూడా హనుమాన్ సినిమా చేసిన అతను సాయిబాబా. ఓకే. తర్వాత అతను కూడా ఎక్స్పీరియన్స్డ్. అతని ఆధ్వర్యంలోనే విఎఫ్ఎక్స్ చేయించాం. బాగానే వచ్చింది. సో సినిమాలో ఈ ఫ్యామిలీని కాపాడే క్యారెక్టర్ ఎలా? అది ఎందుకు ఇంత తపన అది ఫైండ్ అవుట్ చేయాలని? లేదు అలాంటిది ఏమో. ఐ థింక్ ఇట్ ఈస్ నాట్, అంటే ఇక్కడ కాపాడేది అండ్ అటాక్ చేసేది అలాంటి హారర్ కన్నా ఇట్ ఈస్ మోర్ లైక్ దిస్ థింగ్, వార్ బిట్వీన్ టూ వరల్డ్స్. ఓకే. ఇట్స్ అ వార్ బిట్వీన్ టూ వరల్డ్స్, టూ థాట్స్ ఆర్ టూ ద పాస్ట్ అండ్ ప్రెజెంట్ అన్నట్టు, లేదా గుడ్ అండ్ బ్యాడ్ అన్నట్టు అలా. గుడ్ అండ్ బ్యాడ్ అంటే జనరల్ గా గాడ్ అండ్, ఇక్కడ అలా లేదు. ఇట్స్ నాట్ గాడ్ అండ్ దిస్, ఇట్ ఈస్ ద గుడ్ ఇన్ ద హ్యూమన్ అండ్ ద బ్యాడ్ ఇన్ ద హ్యూమన్. మేబీ ఇట్ క్యాన్ బి ద గ్రీడ్ అండ్ అలా. సో ఏదో ఒక ఫీలింగ్, టూ కైండ్స్ ఆఫ్ ఫీలింగ్స్, పీపుల్ విత్ టూ కైండ్స్ ఆఫ్ క్యారెక్టర్స్ ఆర్ క్లాషింగ్ అగేన్స్ట్ ఈచ్ అదర్. అలా. మరి అందులో గుడ్ హ్యూమనా బ్యాడ్ హ్యూమనా అనేది తెలియాలి కదా. అది నేను గుడ్ అదే నేను అన్నా. సో దెర్ ఇస్ గుడ్ అండ్ బ్యాడ్ ఇన్ ఈచ్ హ్యూమన్ కదా. సో వెన్ ఎవ్రీథింగ్ వాస్ గుడ్, ఎవ్రీవన్ వాస్ గుడ్, అండ్ వెన్ థింగ్స్ టర్న్ బ్యాడ్, దెన్ ప్రతి మనిషి బ్యాడ్ సైడ్ బయటకు వచ్చేటప్పుడు ఏమవుతుంది? దట్ ఈస్ వాట్ హ్యాపెన్స్. సో ఈవెన్ అ గుడ్ పర్సన్స్ బ్యాడ్ సైడ్ కమ్స్ అవుట్. ఒక 99% గుడ్ ఉన్న మనిషి కూడా 1% బ్యాడ్ ఉంటే కూడా ఆ బ్యాడ్ బయటకు వచ్చేటప్పుడు ఎలా ఉంటుంది? అండ్ 70% బ్యాడ్ అయి ఉండి 30% గుడ్ ఉన్న మనిషిది బ్యాడ్ బయట వచ్చేటప్పుడు ఎలా ఉంటుంది? సో అలా ఇట్ ఈస్ గుడ్, ఇట్ ఈస్ వెరీ. అందుకే నేను అన్నా, సో అన్ని క్యారెక్టర్స్ ఇక్కడ హీరో అని చెప్పలేను, బికాస్ ఎవ్రీబడి హ్యాస్ దేర్ షేడ్స్. ఇప్పుడు ధన్య ఆల్సో ఇస్ నాట్ అందరిలో కూడా గుడ్ బ్యాడ్ ఉంటాయి. ఎస్. అండ్ ఇప్పుడు గోస్ట్ కూడా ఒక్కరే గోస్ట్, ఒకరు దయ్యం, మిగతా వాళ్ళందరూ పరిగెత్తున్నారు, ఆ గోస్ట్ ఒకటి వాళ్ళ వెంట పడి ఉంది, అలా కూడా కాదు. సో ఇట్ ఈస్ డిఫరెంట్. నేను ఎప్పుడు హారర్ జానర్ అంటే నాకు చూడడానికి ఓకే కానీ చేయడానికి ఇంట్రెస్టింగ్ కాదు. బికాజ్ ఇంతే కదా ఆప్షన్స్, ఇంతే మీరు చెప్పినట్టు. ఒకటే నేనే దయ్యం అయి ఉండాలి, లేదా నేను విక్టిమ్ అయి ఉండాలి, ఒక పెద్ద ఇంట్లో నేను ఒక అమ్మాయి అయి ఉండాలి. అండ్ యాజ్ అ ఫీమేల్ ఆర్టిస్ట్ మ్యాక్సిమం ఏం ఎక్స్పెక్ట్ అవుతుంది ఒక హారర్ ఫిల్మ్లో అయితే? దే విల్ మేక్ మీ ఎక్స్పోజ్, ఏదో బాత్రూమ్ సీన్ ఉంటుంది, అరుపులు ఉంటాయి, ఏడుపులు ఉంటాయి, రన్నింగ్ ఉంటుంది. ఓకే, పోనీ అంతిలో కొంచెం ఎక్స్ప్రెషన్ ఇద్దామంటే చీకటి ఉంటుంది, మళ్ళీ ఫేస్ లైట్ కూడా ఉంటుంది. ఓకే, ఏదో పర్ఫార్మెన్స్ చేద్దామంటే లైట్ ఎక్కడ అంటే అన్ని బ్లూ లైట్. సో నేను చూస్తూ ఉంటాను ఈ యాక్టర్స్ కాశీ పడపోసిన మొత్తం. నిజంగా నేను ఎంతో సార్లు చూస్తాను, సినిమా ఎంజాయ్ అవుతుంది, బట్ దెన్ ఐ థింక్ ఈ యాక్ట్రెస్ ఎందుకు ఒప్పుకుంది ఈ సినిమాకు? ఎందుకు ఆమె ఫేస్ కనిపించట్లేదు, ఓన్లీ ఐస్ కనిపిస్తే భయం, ఇలా 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 చెమట చీకటి అంతే. ఐ వై డిడ్ షీ అగ్రీ టు డూ దిస్ ఫిల్మ్? బాగుంది, బట్ హౌ యాక్టర్స్ అగ్రీడ్? అంటే పేరు ఎప్పుడు నేను హారర్ సినిమా వల్ల ఒక యాక్టర్కి పర్ఫార్మెన్స్కి పేరు వచ్చి ఇంకో సినిమా వచ్చింది అనేది సినిమా హిట్ అయిపోతుంది. యాక్టర్స్కి ఏం పేరు రాదు నార్మల్ హారర్ సినిమాలో, బికాస్ దే థింక్ అన్లెస్ ఇట్ వాస్ సంథింగ్ అవుట్ ఆఫ్ ద బాక్స్. బట్ ఈవెన్ ఇఫ్ ఇట్ ఇస్ హాలీవుడ్ ఫిల్మ్ ఆర్ సౌత్ ఇండియన్ ఫిల్మ్, బాలీవుడ్ ఫిల్మ్, హారర్ ఫిల్మ్స్కి పేరు వచ్చింది కానీ దాని వల్ల యాక్టర్స్కి పెద్ద హైప్ ఏం రాలేదు. చంద్రముఖి వచ్చింది కదా, దానికి స్టోరీ ఉండే కదా, దానికి స్టోరీ ఉండే. రజనీకాంత్ గారి కంటే ఎక్కువ పేరు వచ్చింది. ఎస్, బికాస్ దట్ వాస్ నాట్ అ టిపికల్ హారర్ ఫిల్మ్. 100%. మాది కూడా టిపికల్ హారర్ కాదు. ఒరిజినల్ మలయాళం వర్షన్ నేషనల్ అవార్డు కూడా వచ్చింది. అవును, బికాస్ అందుకే దానికి హారర్ కి కూడా ఒక రీజన్, బ్యాక్ స్టోరీ ఉంది కాబట్టి. ఇక్కడ కూడా నాకు ఫస్ట్ హారర్ జానర్ అనగానే నాకు వద్దండి, ఐ విల్ నాట్ డూ ఇట్. దెన్ వెన్ ఐ హర్డ్ ఇట్ ఇస్ వెన్ ఐ రియలైజ్డ్ ఇది ఆ హారర్ కాదు,
ఇది ఒక ఆఫ్ బీట్ అవుట్ ఆఫ్ ద బాక్స్ హారర్ ఫిల్మ్. దిస్ ఇస్ నాట్ స్టార్టింగ్ టు ఫినిష్ హారర్ లాంటి ఫిల్మ్ కాదు కాబట్టియే నాకు ఇంట్రెస్టింగ్ అనిపించింది, అండ్ దట్స్ వై ఐ గాట్ ఇన్ టు దిస్. సో ఎస్తర్లో నటియే కాదు, మంచి డైరెక్టర్ ఉంది, మ్యూజిక్ డైరెక్టర్ ఉంది, సింగర్ ఉంది, డాన్స్ డాన్స్ క్రిటిక్ కూడా ఉంది. సో మరి ఈ సినిమా గురించి అసలు నువ్వు పార్ట్ కాదు అనుకోని చెప్పాలంటే ఏం చెప్తావు? నిజంగా మంచి స్క్రిప్ట్ అండి, అదే నేను అన్నాను కదా, ఇది సినిమాలా కాకుండా ఇఫ్ ఇట్స్ అ నావెల్ యూర్ సిట్టింగ్ అండ్ రీడింగ్ ఆల్సోనో యూ విల్ ఎంజాయ్ ద స్టోరీ. అలా ఉంటే అంటే విజువల్, ఇప్పుడు నార్మలీ నావెల్స్ ఉన్న సినిమాలు అయ్యేటప్పుడు చాలా హిట్ అవుతాయి, పీపుల్ లైక్ ఇట్, బికాస్ ఈవెన్ విదౌట్ అ విజువల్ మీరు ఓన్లీ స్టోరీ చదివేటప్పుడు కూడా మీరు దాంతో ట్రావెల్ చేయగలిగితే అంత స్ట్రాంగ్ స్టోరీకి ఒక విజువల్ కూడా బ్యాక్ చేస్తే ఇంకా స్ట్రాంగ్ స్టోరీ అయిపోతుంది. సో ఈ స్టోరీ జస్ట్ ఇలా కూర్చొని వినడానికి లేదా ఇలా బుక్ లాగా చదవడానికి కూడా చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ కాబట్టి విత్ ద విజువల్స్ విత్ ద రైట్ టెక్నీషియన్స్ డెఫినెట్లీ ఇట్ ఈస్ అ గుడ్ ఫిల్మ్. అంటే ఇఫ్ ఐ వాజ్ అన్ ఆడియన్స్ లైక్ ఐ సెడ్ చంద్రముఖి లాంటి సినిమా లేదా స్త్రీ లాంటి సినిమా, హిందీలో స్త్రీ వచ్చింది, సో ఇట్ ఈస్ యూ విల్ ఫీల్ ద క్యూరియాసిటీ, చూద్దాం సినిమాలో ఏదో ఉంది బాగుంటుందేమో, అంటే స్టోరీతో పాటు హారర్తో పాటు కామెడీ అలా ఉంటే ఓకే సరే, ఇట్స్ నాట్ జస్ట్ వన్ థింగ్, ఒక మిక్స్డ్ ఓవరాల్ ఒక వీకెండ్కి ఇఫ్ ఐఎమ్ ఫ్రీ అండ్ ఐ వాంట్ టు గో టు ద మాల్కి వెళ్ళి థియేటర్లో ఇలా చూసి ఈ సినిమా చూద్దాం అని అనిపించేటట్టు ఉంది ఈ సినిమా. ఓకే, అంటే జనరల్గా డైరెక్టర్స్ ఎవరైనా ఫస్ట్ టైం డైరెక్ట్ చేయడం కానీ తర్వాత వాళ్ళు ఒక కసితో మంచి సినిమా ఇవ్వాలి అనే దీంతో సబ్జెక్ట్ రెడీ చేసుకొని డెలివరీ ఇస్తారు. బట్ ఎక్స్పెక్ట్ చేసిన రిజల్ట్ రానప్పుడు ఎలా ఉంటుంది? సో ఫస్ట్ రీసెంట్గా లాస్ట్ ఇయరే కదా మీ సినిమా రిలీజ్ అయింది, ఏది మీ డైరెక్షన్? ఎస్ అండి, 2023లో. సో ఆ సినిమాకి అంటే మంచి పేరు వచ్చిన కమర్షియల్ సక్సెస్ కాకపోవటం ఎలా అనిపించింది? కమర్షియల్ సక్సెస్ నేను ఇప్పుడు నాకున్న ఆయనలాగే ఫర్ ద ఎక్స్పీరియన్స్ ఐ హ్యావ్, ఐ వాజ్ మోర్ వరీడ్ అబౌట్ అంటే కమర్షియల్ సక్సెస్ ఫస్టే సినిమాకి రావాలని అనుకుంటే అది ఫూలిష్నెస్, అంటే అది వస్తే బోనస్. బట్ మై ప్రయర్ కన్సర్న్ వాజ్ నేను ఇన్ని డిపార్ట్మెంట్స్లో వర్క్ చేసేటప్పుడు సినిమా బిస్కెట్ అని చెప్పించకూడదు అనేది ఫస్ట్ ఉండే. ఓకే, నౌ ఇఫ్ ద సినిమా హ్యాడ్ 3.5-4 stars ఐ వాజ్ వెరీ మచ్ హ్యాపీ విత్ దట్. కమర్షియల్ సక్సెస్ కదా, అది ఇంకో సినిమా చేసే ధైర్యం ఉంటేనే కదా అప్పుడు కూడా నేను ట్రై చేసుకోవచ్చు. నేను టెక్నీషియనే బ్యాడ్ అని చెప్పించుకుంటే సెకండ్ ఆప్షన్ లేదు. If I had been proven as a bad technician and still made monetary success, it was a short term success. ఎందుకంటే నా ఒక్కటే సినిమా బై ఛాన్స్ రన్ అయిపోయింది, డబ్బులు వచ్చేసాయి, ఇంకో సినిమా తీయమంటే నాకు రాదు. లేదా నేను చేసిన ఇప్పుడు ఇంతమంది క్రిటిక్స్కి కానీ రివ్యూవర్స్కి కానీ ప్రతి ఒక్కరికి నా ఇది తెలుసు. సో నేను అరే ఇంకో చేస్తే ఎలా ఉంటుంది, మళ్ళీ ఇంకో ఛాన్సే తీసుకుంటున్నాను కానీ షూర్ షాట్గా ధైర్యంగా ముందుకెళ్ళలేను. బట్ ఈ సినిమా వల్ల నాకు డబ్బులు అంత రాకపోయినా సగం వచ్చాయి, ఐఎమ్ నాట్ అట్ అట్టర్ లాస్, ఐ డిడ్ డీసెంట్లీ వెల్ ఫైనాన్షియలీ, బట్ ఐ డిడ్ రియలీ వెల్ క్రిటికలీ. సో దాట్ గేమ్ ఇప్పుడు నాకు ఆ రివ్యూస్ చదివాక సాటర్డే రోజు రివ్యూస్ చదివిన తర్వాత సండే మార్నింగ్ పేపర్లో ఐ ఫెల్ట్ సో హ్యాపీ దట్ అంటే టెక్నికలీ ఐ వాజ్ గుడ్, ఓన్లీ మేబీ ద రిలీజ్ వాజ్ రాంగ్, టైమింగ్ వాజ్ రాంగ్, ఇవన్నీ మిస్టేక్స్ అయ్యాయి అంతే కానీ పబ్లిసిటీ మేబీ ప్రమోషన్స్ అక్కడ మిస్టేక్స్ అయినాయి కానీ సినిమా యాజ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ నాట్ అ బ్యాడ్ ఫిల్మ్ అనేది నా హ్యాపీనెస్. అండ్ దాని తర్వాత నాకు డైరెక్షన్ కోసం 2 సినిమాలు అప్రోచ్ అయ్యారు, 2 producers అప్రోచ్డ్ మీ టు డైరెక్ట్ దేర్ నెక్స్ట్ ఫిల్మ్. ఐఎమ్ స్టిల్ యాక్టింగ్ ఇన్ అదర్ ఫిల్మ్స్ కదా, అది అప్పుడు లాక్డౌన్ అయింది కాబట్టి అప్పుడు రాసుకున్న స్టోరీ ఉండటం వల్ల ఐ హ్యాడ్ ద టైమ్, లేకపోతే మరీ అదే సినిమా ఇప్పుడు చేయమంటే ఐ డోంట్ హ్యావ్ ద టైమ్ ఫర్ ఇట్ కదా. బట్ ఐ వాజ్ హ్యాపీ దట్ ఇంకొకరికి కూడా నా మీద అంత కాన్ఫిడెన్స్ వచ్చింది, అంటే రేపటి రోజు ఎస్తా డైరెక్షన్ చేస్తారా. అంటే జనరల్ గా టెక్నీషియన్ గా మంచి పేరు వచ్చిన తర్వాత ఎవరైనా సరే ఆర్టిస్ట్ అంటే ఎప్పుడైనా అవకాశం వస్తుంది, ఆల్రెడీ నోన్ ఆర్టిస్ట్ కాబట్టి ఎప్పుడైనా అవకాశాలు వస్తాయి. బట్ ఒక టెక్నీషియన్ గా గుర్తింపు వచ్చిన తర్వాత ఆ గుర్తింపుని ఇంకా పెంచుకోవాలని చూస్తారు. మరి నువ్వు దాన్ని పక్కన పెట్టి ఆర్టిస్ట్ గానే దానికి ఎందుకు ప్రిఫరెన్స్ ఇచ్చావు? అది ఒక జస్ట్ అంటే అప్పుడు కోవిడ్ వచ్చినప్పుడు ఉన్న ఫ్రీ టైమ్ లో చేసిన ఒక యాక్చువల్గా దీనికి నా దగ్గర ఆన్సర్ ఉంది.
సినిమా అయితే యాక్ట్ చేస్తే 12 సినిమాలు చేస్తుంది, డైరెక్ట్ చేస్తే ఒక సినిమా చేస్తుంది సంవత్సరం. yes అది కూడా ఇట్ ఇస్ టైం కన్స్యూమింగ్ బికాజ్ చాలా I పని had that చేయాలి time. కదా. Now I don't have time for myself because I'm shooting, running అవన్నిట్లో. ఇప్పుడు కోవిడ్లోనే ఒకే చోట, నేను కోవిడ్ తర్వాత కోవిడ్ ముందు అన్ని రోజులు ఒకే లొకేషన్లో ఒకే ఊర్లో లేను. ఐ హావ్ నెవర్ నా ఓన్ ఇంట్లో, గోవాలో ఇల్లు ఉంది, మ్యాంగ్లూర్లో ఉంది, బట్ ఏ ఒక్క ఇల్లులో నేను కంటిన్యూస్ 2 months ఐ డోంట్ స్టే. ఐ నెవర్ హ్యావ్ స్టేడ్. బికాస్ ఆఫ్ కోవిడ్ ఐ లెర్న్ దిస్ న్యూ లైఫ్ స్టైల్. అక్కడే నేను ఓహో అంటే చాలా మంది ఐ స్టే హియర్, ఐ లివ్ హియర్, ఐ సెటిల్డ్ హియర్ అంటారు చూడు, వాళ్ళు ఇలా ఉంటారేమో. పొద్దున ఒకే చోట టీ తాగి అక్కడే టిఫిన్ చేసి మళ్ళీ సాయంత్రం టీకి ఏం తిందామని అక్కడే ఆలోచించి మళ్ళీ అదే తిని. సో ఐ వాజ్ లైక్ హే దిస్ ఇస్ అ డిఫరెంట్ లైఫ్ దట్ ఐ లివ్డ్ డ్యూరింగ్ కోవిడ్. అప్పుడు బోర్ కొట్టి చాలా టైం చేతిలో ఉండి నేను అంతసేపు టీవీ చూడను, నేను అంతసేపు వేరే ఏం యాక్టివిటీస్ చేయను. నెక్స్ట్ నాకు ఇష్టం ఇదే, ఐ విల్ రైట్ సాంగ్స్ ఆర్ ఐ విల్ థింక్ అబౌట్ సంథింగ్ క్రియేటివ్గానే నేను ఏదో ఒకటి ఆలోచిస్తుంటాను. కాబట్టి ఆ టైంలో ఇవి నేను ఒకటి అయింది, అయినా లాక్డౌన్ ఫినిష్ అవ్వట్లేదు, మళ్ళీ స్టోరీ రాశాను, అయినా లాక్డౌన్ కవర్ అవ్వట్లేదు, మళ్ళీ స్క్రిప్ట్ రాశాను, మళ్ళీ అలా చేస్తూ సినిమా అన్ని డిపార్ట్మెంట్స్ చేయగలిగాను. కానీ ఒక లిమిటెడ్ 6 months ఇచ్చి టకటకమని మషిన్ లాగా చేయంటే నాకు అలా డబ్బులు నాకు డ్రైవింగ్ ఫోర్స్ కాదు. ఇక్కడ ఒక 50 lakhs ఉన్నాయి, ఆ 50 lakhs కోసం 3 months లోపు ఒక కథ రాసే అంటే నా బ్రెయిన్ వర్క్ చేయదు. క్రియేటివ్గా నాకు అనిపిస్తేనే ఈ స్టోరీ ఇప్పుడు ఒక లైన్ నా మైండ్లో ఇప్పుడు కూడా ఉంది, ఐ వాంట్ టు వర్క్ ఆన్ ఇట్. బట్ మేబీ అది వచ్చినప్పుడు అలా మేబీ ఐ విల్ డెవలప్ ఇట్ స్లోలీ అండ్ వన్ డే వెన్ ఇట్ ఈస్ రెడీ దట్ డే ఐ విల్ డూ దట్ ఫిల్మ్. బట్ ఒక డెడ్ లైన్ పెట్టుకునే డబ్బులు వస్తాయి. ఇప్పుడు నాకు దేశేనో మేక్ హే వెన్ ద సన్ షైన్స్ అంటారు, ఆ మెంటాలిటీ. I will wait for the sun to shine again and then I will make it. But I will not hurry. ఈ రోజే సన్ ఉంది కదా అని ఈ రోజే అన్ని చేసి పడేద్దాం అనే హరి నేను చేయను. ఓకే సుప్రీత, ఇప్పుడు సోషల్ మీడియాలో నీకు మంచి ఫాలోయింగ్ ఉంది. సో ఇప్పుడు సినిమాల్లో చేస్తున్నావు అన్నప్పుడు మీ ఫాలోయర్స్ నుంచి వచ్చిన నీకు ఫీడ్బ్యాక్ ఏంటి? చాలా మంది హ్యాపీగా ఫీల్ అయ్యారు. మొన్న కూడా సాంగ్ అదంతా వచ్చిన తర్వాత వీఆర్ హ్యాపీ, వీఆర్ ఎక్సైటెడ్ ఫర్ 13th టు సీ యూ ఆన్ స్క్రీన్. అంటే ఎంతమంది హేట్ చేస్తారో అంతమంది లవ్ చేసే వాళ్ళు కూడా ఉంటారు కదా. సో హేటర్స్ అనేవాళ్ళు ప్రతి చోట ఉంటారు. అంటే నాకు ఇంకొంచెం ఎక్కువ ఉంటారు. అది ఎందుకనే You should just say love me or hate me but you can't ignore me. ఆఫ్ కోర్స్ అది ఎటు ఇగ్నోర్ చేయలేని. అంటే ఎందుకు హేట్ చేస్తున్నారు అనేది ఎప్పుడన్నా స్టడీ చేసావా? అసలు నాకే అర్థం కాదు సార్. ఐ యాక్చువల్లీ థాట్ సో మెనీ టైమ్స్ అసలు నేను ఏం చేశాను మీకు, అంటే నాలో అసలు అంత తప్పే ఉందని నన్ను ఇంత హేట్ చేస్తారు. ఆర్ అసలు నేను ఐఎమ్ రెస్పాన్సిబుల్, ఐఎమ్ ఇండిపెండెంట్, ఐఎమ్ నాట్ ఈటింగ్ యువర్ ఫుడ్, నేనే కుక్ చేసుకుంటాను, మా అమ్మకు వండి పెడతాను, మా అమ్మని ఇంత బాగా చూసుకుంటాను, నా డ్రెస్సింగ్ ఇట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్, వై డూ దే హేట్ మీ అన్న క్వశ్చన్ నాకు చాలాసార్లు వస్తుంది కానీ నాకు ఆన్సర్ దొరకలేదు. అంటే కొన్నిసార్లు కమెంట్స్ ఆఫ్ చేస్తాను నేను కంప్లీట్గా లాక్డౌన్. అంటే మా డాడీది వెన్ దట్ థింగ్ హ్యాపెండ్ నేనే మా డాడీ క్రిమేషన్ చేశాను కదా, సో ఐ జస్ట్ పోస్టెడ్ సేయింగ్ దట్ అమ్మాయిలు కూడా చేయొచ్చు ఫాదర్స్కి అని. దాని కింద నువ్వు పబ్లిసిటీకి చేస్తున్నావు అది ఇది అంటే ఆ రోజు తర్వాత కమెంట్స్ ఆఫ్ చేస్తాను నేను. సో నేను ఇన్బాక్స్ కూడా పెద్ద చెక్ చేసుకోవడం మానేసి, ఎందుకంటే అది మెంటల్ హెల్త్ని స్పాయిల్ చేసేస్తుంది. బట్ కొన్నిసార్లు సినిమాలు రిలీజ్ అయినప్పుడు వెన్ యూ పోస్ట్ సంథింగ్ గుడ్ అసలు ఏమనుకుంటున్నారు అని ఐ సీ ఓన్లీ గుడ్ కమెంట్స్, బ్యాడ్ ఎవరైనా పెట్టినా కానీ బ్లాక్ చేసేస్తాను సార్ వాళ్ళు. సో దట్స్ ద సొల్యూషన్ ఐ ఫౌండ్. అంటే వాళ్ళు ఎందుకు హేట్ చేస్తారని నాకు తెలీదు, నేనేమి వాళ్ళకి బాగా హర్ట్ చేసిన కామెంట్ ఏంటి నేను? చాలా ఉంటాయి సార్, అంటే అవి కొన్ని చెప్పలేము కూడా. కెమెరా ముందు అవి ఏరేటెడ్ అయిపోతాయి నేను చెప్తే, అసలు చెప్పలేను కూడా కొన్ని. అసలు ఎందుకు ఇంత అంటే దేనికి ఇంత ఇట్లా ఉంటారా మనుషులు అని అనిపించే కమెంట్స్ ఉంటాయి కొన్ని. వాళ్ళని ఇమీడియట్గా బ్లాక్ చేసేస్తాను నేను. ఓకే. సో మా అమ్మ అయినా చెక్ చేసుకుంటుంది కానీ నేను అసలు చూడను, అసలు వాడి ప్రొఫైల్ కూడా ఏంటని చూడను, వాడు ఇమీడియట్ బ్లాక్ అయిపోతాడు. అలా దెర్ ఆర్ హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ ఐ బ్లాక్డ్. యూ షుడెంట్ రియలీ, ఐ థింక్ వాళ్ళ నుంచి పరిగెత్తి అయ్యేదేం లేదు. ఇఫ్ దే హేట్ యూ జస్ట్ స్టేసి. అది అంటే ఇది ఉంది, ఒక బుద్ధుడు ఐ థింక్ స్టోరీ ఉండొచ్చు, మా మమ్మీ మాకు ఎప్పుడు చెప్తారు. మొన్నే జరిగింది మా సలాన్లో, ఐ హ్యావ్ అ బిజినెస్ ఇన్ బెంగళూరు. అక్కడేదో గొడవ జరిగితే అంటే స్టాఫ్ మధ్యలో ఫీల్ అయిపోతే మా మమ్మీ మళ్ళీ ఆ స్టోరీ చెప్పారు. ఇప్పుడు నాకు నువ్వు చెప్తుంటే మైండ్కి వచ్చింది. అంటే ఒక బుద్ధుడు ఆయన శిష్యుడితో సహా నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు. నడుచుకుని వెళ్ళేటప్పుడు ఒక నేకెడ్ అమ్మాయి ఆర్ ఒక సెమీ డ్రెస్డ్ అమ్మాయి వచ్చి హెల్ప్ కోసం అడుగుతుంది. ఐ థింక్ వాటర్ దాటేటప్పుడు అనుకుంటా.
సో ఆయన సరే రమ్మని చెప్తే ఆమెని క్యారీ చేసి వాటర్ నుంచి క్రాస్ చేసి దించేసి ఓకే ఆమె థ్యాంక్స్ అంటే ఓకే బాయ్ అని చెప్పి వెళ్ళిపోతారు. తర్వాత వేరే టాపిక్స్ మాట్లాడుతూ శిష్యుడితో వెళ్తూ ఉంటారు. కానీ శిష్యుడు చాలాసేపు తర్వాత నేను ఒకటి అడగాలనుకుంటున్నాను స్వామి అంటే చెప్పు ఏంటంటే, కాదు మీరు మన స్వామిలు కదా, వీఆర్ నాట్ సపోజ్ టు టచ్ విమెన్, మీరు అలా సెమీ నేకెడ్ ఉమెన్ని ప్రాపర్గా డ్రెస్ చేయని అమ్మాయిని మీరు టచ్ చేశారు, క్యారీ చేశారు, పర్లేదా అంటారు. సో ఆయన అంటారు నేను ఆమెకి ఎప్పుడు అక్కడే దించేశాను, నేను ఎక్కడో ఇంకా క్యారీ చేస్తున్నావా అంటే. సో ఇట్స్ లైక్ దట్. సో ఇంకో ఇది సన్నివేశంలో సంథింగ్ లైక్ దట్ హ్యాపెన్స్. ఎవరు వచ్చి ఆయనకి చాలా తిట్టుకుంటారు ఇంతే, అంటే నువ్వు పబ్లిసిటీ కోసం చేస్తున్నావు అది ఇది అని చెప్పి. అప్పుడు కూడా ఇలాంటి మనుషులు ఉండే, థింక్ యువర్ అ కింగ్, యువర్ ట్రైంగ్ టు డూ దిస్ ఫర్ పబ్లిసిటీ అన్నట్టుగా చాలా బ్యాడ్ గా తిట్టేస్తారు. వెన్ హీ వాస్ సిట్టింగ్ ఫర్ మెడిటేషన్ హీ జస్ట్ స్మైల్స్ అట్ హిమ్ అండ్ హీ గోస్. సో దిస్ శిష్యుడు అడుగుతారు మీకేం ఫీల్ అవ్వలేదా, ఆయన ఎంత చెప్పారు మీకు ఫీల్ అవ్వలేదా అంటే, ఆయన లోపల ఉన్నది ఆయన బయట వేశాడు, నా లోపల ఉన్నది నా లోపల పీసే ఉంది కదా. సో నా లోపల ఉన్నది నేను బయట పడేసాను, ఆయన లోపల ఉన్నది ఆయన అది పడేసింది నా గురించి కాదు, ఆయన లోపల ఉన్న చెత్తని బయట పడేస్తున్నారు అంతే. ఇప్పుడు వెన్ ఐఎమ్ ఫుల్ ఆఫ్ హ్యాపీనెస్, ఇప్పుడు నేను ఫుల్ ఎక్సైటెడ్ ఉన్నాయి, ఎవ్రీ టైమ్ పీపుల్ విల్ సే యు ఆర్ సో ఎక్సైటెడ్, యు ఆర్ సో ఫుల్ ఆఫ్ ఎనర్జీ. వెన్ ఎనర్జీ ఈస్ విదిన్ మీ I can put it out. If I have full of negativity, jealousy, నా లోపాలే ఫుల్ ఉంటే నాకు వేరే వాళ్ళ కూడా లోపాలే కనిపిస్తుంటాయి. ఎందుకంటే when you are that you see that as a mirror. Yes. సో వాడు తిట్టాలనిపించింది, తిట్టాడు, కానీ అది ఎందుకు హేట్ చేస్తాడు అని నాకు తెలియదు. ఆలోచించు, ఎందుకంటే అది తన ప్రాబ్లం, నీ ప్రాబ్లం. అంటే I stopped caring also. The only thing I do is just block off. అయిపోయింది, నాకు అక్కడితో అయిపోయింది. కానీ ప్రేమించే వాళ్ళు ఉన్నారు కదా నన్ను. ఫస్ట్ నేను చాలా ఆరగెంట్ అనుకుంటారు ఎవరైనా చూస్తే, ఈ అమ్మాయికి చాలా యాటిట్యూడ్ ఏమో అట్లా అనుకుంటారు. కానీ తర్వాత వచ్చి చెప్తారు అసలు నువ్వు ఇంత ఎట్లా ఉన్నావు ఇంత మంచిగా, నువ్వు అందరిని అసలు వేరేగా చెప్పారు అంటే నువ్వు ఇన్ని రోజులు వచ్చి మాట్లాడలేదు కదా మరి నాతో, మాట్లాడుంటే నీకు అప్పుడే తెలిసేది వాట్ ఏమ్ ఐ అని చెప్పి. సో అట్లా చాలా మంది చెప్పారు సార్ నాకు. ఆయన ఎంతో థింగ్స్ తను మాట్లాడేది. ఈవెన్ ఐ నెవర్ న్యూ హర్ పర్సనలీ. ఐ వర్క్డ్ ఇన్ 2 films. ఆమె ఫస్ట్ అమర్దీప్ చేసిన సినిమా కూడా వి వర్క్, బట్ వీ డు నాట్ హ్యావ్ మెనీ సీన్స్ టుగెదర్. యా, బట్ వి మెట్ దేర్. నెక్స్ట్ ఈ సినిమా ఇమీడియట్ గా బ్యాక్ అది ఫినిష్ అయింది, ఇది స్టార్ట్ చేసాం. సో అవుట్ ఆఫ్ వాట్ ఎవర్ ఐ నో హర్, ఐ థింక్ షీ గెట్స్ జడ్జ్డ్ ఫర్ బీయింగ్ హర్ సెల్ఫ్ అంతే. అంటే ఎంతో థింగ్స్ చెప్పేస్తుంది, బట్ నాట్ అదే అందరూ ఏమేమి అనుకుంటారు అనేది ఫుల్ క్యాల్కులేట్ చేసుకుని మాట్లాడదు, మాట్లాడేస్తుంది. సో దాన్ని మీరు మీలా అనుకుంటారు, తన మెంటాలిటీగా తీసుకుంటారు, నేను నా మెంటాలిటీలా తీసుకుంటాను అంతే. కానీ ఆమె చెప్పింది అవన్నీ మెంటాలిటీస్ గురించి కాదు. జనరల్ గా 6 నెలలు సావాసం చేస్తే వాళ్ళు వీళ్ళు అవుతారని సామెత ఉంది. మరి 2 సినిమాలు నీతో పాటు పనిచేసింది కదా, మరి నీలో ఉన్న అది అంతా రాలేదా తనకి? సగం వచ్చి ఉంటుంది, చెప్పింది కదా సగం వచ్చింది అంటుంది. బుక్ సార్ అది ఎలా అంటే తిప్పే కొద్దీ తిరుగుతూనే ఉంటుంది. సో మచ్ టు గెయిన్ ఫ్రమ్ హర్. అది మాకు ఇప్పుడే కదా స్టార్ట్ అయింది. సో గో ఆన్. సో ఇందాక మనకి ఆ డ్రెస్సింగ్ గురించి వచ్చింది కదా, జనరల్గా ఇప్పుడు మన ఇండస్ట్రీలో ఉన్న టాపిక్కే అది, డ్రెస్సింగ్ మీద బాగా నడుస్తుంది. అంటే అఫ్ కోర్స్ ఇప్పుడు కొంచెం చల్లబడింది అనుకోండి. ఆ స్త్రీ స్వేచ్ఛ మీద మీ కామెంట్ ఏంటి అసలు? అంటే మీ ఇద్దరు ఒక విధంగా చెప్పాలంటే కొంత ఒక 10 years డిఫరెన్స్లో ఉన్నాళ్ళు. తను స్వేచ్ఛాజీవి, తను ఇందానే చెప్పింది నా డ్రెస్సింగ్ నా ఇష్టం అని. ఈవెన్ సురేఖవాణి గారు కూడా అంతే, వాళ్ళ మదరు. మా ఇష్టం వచ్చిన డ్రెస్సులు మాకు నచ్చినట్టు మేము ఉంటాము, మీకేంటి అనేది. అంటే ఇప్పుడు నేను ఇంటర్వ్యూకి వస్తున్నాను, నేను ఇక్కడ బికినీతో వస్తే బాగోదు చెప్పాలంటే. నేను ఎక్కడేది వేసుకోవాలో అక్కడ వేసుకుంటే జనాలు కూడా అన్కంఫర్టబుల్ ఫీల్ అవ్వరు అని నా ఫీలింగ్. సో అందుకే మేము ఎక్కడ ఎలాంటివి వేసుకోవాలో అలా వేసుకుంటాం అంతే. గుడికి వెళ్ళి శారీస్ తోటి పెడుతుంటారు, తర్వాత బయటకి ఎక్కడైనా అవుటింగ్ అయితే అవి పెడుతుంటారు. అంటే వాటికే కామెంట్స్ వచ్చేది, బ్యాడ్ కామెంట్స్ వచ్చేది అవే. బట్ యాక్చువల్లీ చూస్తే ఇండియన్ కల్చర్ యాక్చువల్లీ ఎప్పుడు ఇలాంటి డిస్కషన్స్ మీద ఐ డోంట్ థింక్, అంటే నౌ దెర్ ఆర్ సో మెనీ, అంటే మరి బుక్సే చదవకపోయినా ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చాలా మంది మన ఇండియన్ హిస్టరీ గురించి, ఇండియన్ కల్చర్ గురించి వేరే వీడియోస్ చేస్తూనే ఉన్నారు. కేరళైట్స్ కానీ తెలుగుయిట్స్ కానీ ప్రతి ఒక్కరు వాళ్ళ హిస్టరీ గురించి చేస్తున్నారు. యాక్చువల్లీ సారీకి బ్లౌజ్ అనేదే లేకుండే ఒక్క ఇండియాలో, దెర్ వాజ్ నో బ్లౌజ్. బట్ దాన్ని చూసే దృష్టి కూడా ఇలా లేకుండే. ఇప్పుడు ఒక బ్లౌజ్ లేసి మన అమ్మమ్మ వాళ్ళు కానీ ఎంత, ఇప్పుడు కూడా పల్లెటూరులో చాలా అమ్మ వాళ్ళు బ్లౌజే వేసుకోరు, ఓన్లీ సారీ వేసుకుంటారు. కానీ వాళ్ళు బ్లౌజ్ వేసుకోకపోవడానికి రీజన్ నాట్ గ్లామర్.
ఏదో చూపించుకోవడానికి కాదు, కాదు, అవును. అది అది వాళ్ళ culture, tradition. అప్పటి culture అది. సో వాళ్ళ చుట్టూ ఎంత అబ్బాయిలు ఉంటే కూడా వాళ్ళు కూడా ఆమె స్కిన్ చూపిస్తుంది అని చూడట్లేదు, కానీ ఆమె డ్రెస్ వేసుకుందనే చూసుకుంటున్నారు. సో అది మనకు ఇట్ ఈస్ అ టూ వే ఇష్యూ. అంటే అమ్మాయిలు డ్రెస్ వాళ్ళకి కంఫర్ట్. ఇప్పుడు నాకు సారీయే ఇష్టం చిన్నప్పటి నుంచి. అబ్రాడ్లో ఉన్నప్పుడు కూడా టీవీలో చూసి నేను మమ్మీ దుపట్టాలు ఉంటే సారీలా వేసుకుని తిరిగేదాన్ని. నా ఫేవరెట్ కాస్ట్యూమ్ సారీ. ఓకే, బట్ అలా చూస్తేనే చూడాలి, అలాగే చూడాలి, చెత్త దృష్టితోనే చూడాలని ఉంటే సారీలో కూడా చాలా పార్ట్స్ కనిపిస్తాయి, సారీలో కూడా చాలా స్కిన్ కనిపిస్తుంది. కానీ సారీ ఒక డీసెంట్ కాస్ట్యూమ్ అని మన మైండ్ సెట్లోకి వెళ్ళిపోయింది కాబట్టి సారీ ఒక డీసెంట్ కాస్ట్యూమ్. ఓకే, సో ఇన్ ద సేమ్ వే ఇదంతా ఈ థింకింగ్ అనేది ఉంది కదా, ఇట్ ఈస్ టూ వే. ఇఫ్ అ గర్ల్ ఈస్ వేరింగ్ అ కాస్ట్యూమ్ టు షో, మనస్సులో నేను నా స్కిన్ షో చేయాలి, నలుగురు నన్నే చూడాలి, నేను ఒక వల్గారిటీ ప్రమోట్ చేయాలనే థాట్తో వేసుకుంటే రాంగ్. మళ్ళీ దాన్ని కూడా అబ్బాయిలు కూడా ఎంత వేసుకున్నా ఎంత కవర్ వేసుకున్నా చూడాలనే దీంట్లో ఉంటే ఏం వేసినా కనిపిస్తుంది, ఎందుకంటే ఇలా ఫుల్ కవర్ చేయలేరు కదా. సో మీకు ఇది కూడా స్కిన్నే, ఇంకా బాడీ మొత్తం ఉండేది స్కిన్నే. సో మీరు ఎక్కడ చూసినా, సో మీరు ఏ దృష్టితో చూస్తారనే దాన్ని బట్టి ఇట్ ఈస్ టూ వే. సో మీరు ఇప్పుడు అబ్రాడ్లోకి వెళ్తే బికినీ వేసుకుంటారు, ఫారినర్స్ వేర్ బికినీ వెన్ దే గో టు ద బీచ్. ఫర్ దెమ్ దట్ ఈస్ ఈక్వల్ టు స్విమ్ వేర్, ఇట్ ఈస్ నాట్ ఫర్ గ్లామర్. ఇప్పుడు బీచ్కి వెళ్ళే అమ్మాయిలందరూ మన వాళ్ళు ఎలా చూసుకుంటారు, ఇప్పుడు గోవాకి వెళ్తే అక్కడ నేను చూస్తాను, నాకు అప్పుడు ఈ థాట్స్ వస్తాయి అనమాట. నేను అనుకుంటాను ఇప్పుడు వాళ్ళు ఏదో నేను వీళ్ళకి నా స్కిన్ షో చేయాలి, ఇక్కడ ఉన్న అబ్బాయిలందరూ నన్ను చూడాలని బికినీ వేసుకున్నది కాదు. ఆ ఫారినర్ అమ్మాయిలు వాళ్ళు సీకి వెళ్తున్నారు, దే వాంట్ అ ట్యాన్. వాళ్ళ ఊర్లో ఇంత హీట్ లేదు, వాళ్ళు చాలా ఫ్రోజన్ కంట్రీస్ నుంచి, స్నోఫాల్ ఉన్న కంట్రీస్ నుంచి వస్తారు. సో వెన్ దే హ్యావ్ కమ్ టు ఇండియా ఆర్ టు అ హ్యూమిడ్ ప్లేస్, దే వాంట్ టు ఎంజాయ్ ద హీట్, దే వాంట్ టు అది డీఫ్రాస్ట్ అవ్వాలి వాళ్ళ బాడీ అని చెప్పి వాళ్ళు ఎంతవరకు సన్ తీసుకోవచ్చు అని వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. వాళ్ళని వీళ్ళు వస్తువులా చూస్తున్నారు. తప్పు ఎవరిది? తప్పు ఒక్కరిదే ఉండదు. ఓకే, ఒక అమ్మాయి అలా కాస్ట్యూమ్ వేసుకుంది అనుకో, నువ్వు ఎందుకు దాని గురించి ఆ పార్ట్ గురించి ఈ పార్ట్ గురించి కామెంట్లు ఎందుకు వేస్తున్నావు? అప్పుడు నీకు ఆమెకి ఏం డిఫరెన్స్ వచ్చింది? నేను ఎప్పుడు అంటాను, ముందుకి వాళ్ళు చీపే అనుకోండి, తప్పే అనుకోండి, మీరు దాన్ని సరిదేసుకోవడానికి మీరు వాళ్ళకన్నా తప్పులు చేస్తారు కదా. సో మీరు మంచోళ్ళు అయితే స్టాప్ స్టేరింగ్ ఎట్ హర్ ఆర్ స్టాప్. ఇప్పుడు ఈవెన్ ఇన్ అబ్రాడ్ ఈ స్కాండల్స్ జరుగుతున్నాయి, బట్ దేర్ అట్లీస్ట్ 1% స్టెప్స్ అప్, ఒక్కరు స్టెప్ అప్ అయిపోతారు, అప్పుడు ఆటోమేటిక్ ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుంది. ఇది ఎవరు ఎంత కింద పెడుతున్నారో అలా కింద వెళ్ళి వర్స్ట్ అయిపోతున్నాం మనం యాజ్ అ సమాజం, యాజ్ అ సొసైటీ. డే టు డే వీఆర్ గెటింగ్ వర్స్ బికాస్ ఇన్స్టెడ్ ఆఫ్ అడ్రెస్సింగ్ అన్ ఇష్యూ ఇన్ ద రైట్ వే, వీఆర్ డిస్కసింగ్ ఇట్ అండ్ వీఆర్ డిస్కసింగ్ ఇట్ ఇన్ ద రాంగ్ డైరెక్షన్. ఇప్పుడు మీకు ఒక చెడు అని చెప్పాలని ఉంటే మంచి చేసి చూపి, అదే చాలు. చెడు గురించి డిస్కస్ చేస్తూ ఉంటే ఆ చెడు మల్టిప్లై అవుతూ ఉంటుంది కదా, మాట్లాడినన్ని నోరులో ఆ చెడు వెళ్తూ ఉంది. మాట్లాడకుండా అక్కడే ఎండ్ చేయండి, బెటర్ ఎలా చేయొచ్చు ఆలోచించండి. అలా చేస్తే ఒక సమాజంలో బెటర్మెంట్ ఆటోమేటిక్ వచ్చేస్తుంది. బికాస్ వన్ ఈస్ ట్రయింగ్ టు బి బెటర్ దెన్ ది అదర్. హియర్ వన్ ఈస్ ట్రయింగ్ టు బి వర్సర్ దెన్ ది అదర్ టు టీచ్ లెసన్స్. నేను నీకు నేర్పిస్తానని నీకన్నా వర్స్ట్ నేను అయిపోతా, మళ్ళీ నాకు నేర్పించడానికి ఈమె నాకన్నా వర్స్ట్ అయిపోతుంది. అలా చేస్తూ అందరూ వర్స్ట్గా తయారైపోతున్నాం మన అందరం. సో బేసికల్గా ఏంటంటే యూఎస్లో కానీ ఇప్పుడు బయటకు వెళ్ళినప్పుడు మేము కూడా ఫారెన్ ట్రిప్స్ వెళ్తాం, కానీ దే డోంట్ లుక్ ఎట్ ఎవరు అన్నీ వాడిది. మైండ్ యువర్ ఓన్ బిజినెస్ అనేది ఒక కామన్ స్లోగన్ యూఎస్లో. మన పక్కవాడి కార్లు చూస్తే కూడా ఎంఓఈబీ అంటాడు, మైండ్ యువర్ ఓన్ బిజినెస్ అని. అట్లా అంటారు, నీ పని నువ్వు చూసుకొని. సో దే డోంట్ లుక్ ఎట్ అదర్స్. సో వాళ్ళకి అది దే డోంట్, వాళ్ళు ఇందాక ఇప్పుడు ఇంటర్ వచ్చేసరికి వాళ్ళు ఫింగర్ కూడా కనపడదు, మొత్తం వేసుకోవాల్సిందే. లోపల ఎన్ని లేయర్లు వేయాల్సి వస్తుంది, 3-4 లేయర్ వేస్తారు. సమ్మర్ వచ్చినప్పుడు దే ఆర్ హ్యాపీ. ఇట్స్ బికాస్ ఆఫ్ క్లైమేట్. వాళ్ళు చెప్పింది వాళ్ళకి ట్యాన్ అవటం ఇష్టం. మిట్ట మధ్యాహ్నం పరిగెత్తుంటాడు, ఒకటే నెక్కర్ వేసుకుంటాడు. మగవాళ్ళు పరిగెత్తట్లేదు. సో దట్స్ కంపల్సరీగా యూ మేక్ యువర్ ఓన్ బిజినెస్. వై డు యు లుక్ ఎట్ దెమ్? yes, even for that this thing, ఇది ఏదో నేను చూసాను, కేరళది పాత కింగ్ క్వీన్ ది ఒక ఫోటో ఉంది, కేరళ రాజ్య అనేది కింగ్డమ్ ది. ఇట్స్ వన్ ఆఫ్ ద ఫస్ట్ పిక్చర్స్ క్లిక్డ్ ఇన్ కేరళ. అక్కడ ద కింగ్ ఈజ్ ఆల్సో షర్ట్లెస్, ఈజ్ ఓన్లీ వేరింగ్ అ వైట్ ముండు, అండ్ క్వీన్ ఈజ్ ఆల్సో జస్ట్ వేరింగ్ అ వైట్ డ్రేప్ మాత్రమే. సో అక్కడ చాలా కామెంట్స్ ఏంటంటే కింగ్ క్వీన్స్ కూడా ఇలా ఉండేనా వితౌట్ బ్లౌజ్ అంటే అక్కడ హ్యూమిడిటీ ఎంత ఉంది, కేరళ వెదర్ ఎలాంటిది,
మన ఇప్పుడు ఈ తెలంగాణ వెదర్ కూడా మేబీ బ్యాక్ ఏసీలు ఫ్యాన్లు ఏమీ లేనప్పుడు బ్లౌజ్ వేసుకోవడం లేదా పైన షర్ట్ లేయర్స్ వేసుకోవడం అనేది సమ్మర్లో ఊహించుకోలేము. మళ్ళీ ఆ కాస్ట్యూమ్తో వర్క్ చేయాలి. సో మేబీ దెర్ వాజ్ మెనీ రీజన్స్ బిహైండ్ ఎవ్రీథింగ్. ఏది కూడా ఒక రీజన్ లేకుండా ఉండదు. బట్ ఇన్ ద సేమ్ వే టుడే ఇఫ్ అ గర్ల్ ఈస్ వెరింగ్ స్లీవ్లెస్, ఐఎమ్ నాట్ సేయింగ్ ఇప్పుడు లైక్ షీ సెడ్ అది సందర్భాన్ని బట్టి డ్రెస్అప్ చేయడానికి రాని మనుషుల గురించి నేను మాట్లాడట్లేదు. ఇప్పుడు మీరు ఒక మంచి రిలీజియస్ ఈవెంట్కి వెళ్తున్నారు, యు ఆర్ వేరింగ్ సంథింగ్ గ్లామరస్, ఇట్ ఈస్ ఇర్రెలవెంట్. అది అంత సెన్స్ లేని వాళ్ళు పబ్లిక్ ప్లేసెస్లో వెళ్ళకూడదు, బీట్ బాయ్స్ బీట్ గర్ల్స్. బట్ సందర్భానికి అలాంటి సందర్భాలు కాకుండా జనరల్గా వెళ్ళేటప్పుడు ఒక అమ్మాయి స్లీవ్లెస్ వేసుకుంటే మేబీ షీస్ ఫీలింగ్ హాట్, మేబీ దెర్ 100 థింగ్స్, నాట్ మేబీ షీస్ గోయింగ్ టు హెల్త్ కండిషన్. చాలా అమ్మాయిలకి మిడిల్ ఏజ్ విమెన్కి హాట్ ఫ్లషెస్ వస్తాయి హార్మోనల్ ఇష్యూస్ ఉన్నప్పుడు. సో దే వేర్ లైటర్ క్లోత్స్, దే హ్యావ్ దేర్ 100 థింగ్స్. అందరినీ జడ్జ్ చేసే ఇది ఏమంటారు రెస్పాన్సిబిలిటీ ఎవరికి ఇవ్వలేదు కదా. సో మన లైఫ్లోనే ఐఎమ్ షూర్, డ్యామ్ షూర్ మన లైఫ్లో అందరికీ చాలా ఒక 50 ప్రాబ్లమ్స్ ప్రతి ఒక్కరికి ఉన్నాయి. ఓకే, ఫైనాన్షియల్, రిలేషన్షిప్, ఇంట్లో అన్ని ఇష్యూస్ ఉన్నాయి. అవన్నీ మానేసి అవే ఇంత ఇంట్రెస్ట్తో మన ఓన్ ప్రాబ్లమ్స్ని మనం అడ్రస్ చేస్తే సగం సాల్వ్ అయిపోతాయి. బట్ దే కీప్ వాళ్ళది ఏమంటారు సొల్యూషన్ ఏంటంటే నా ప్రాబ్లమ్ని సాల్వ్ చేయకుండా ఇంకొకరికి ప్రాబ్లం ఉందని చూసుకొని నాకు తనకి ప్రాబ్లం ఉంది కదా అమ్మయ్య నాకు మాత్రమే they find joy in finding problems with other people instead of that. మా క్యారెక్టర్లు కూడా ఇట్లానే అంత మెచ్యూర్డ్ గా ఉంటుంది. రియల్ ప్రొడ్యూసర్ అనిపించింది. ఇంత టెంగర్ గా ఉంటుంది. మర్చిపోకూడదు. ఈమె బయట ఎట్లా ఉంటుందో సినిమాలో కూడా అంతే, ఆమె కూడా అంతే. అతని క్యారెక్టర్ బయట ఇప్పుడు తనగా ఉందా తను దాని మెచ్యూరిటీ ఎట్లా ఉంటుందో ఆమె క్యారెక్టర్ ఎట్లానే ఉంటుంది. ఈ పిల్ల టెంగర్ పిల్ల అన్ని ఈమెతోటే మాకు ప్రాబ్లం సాల్వ్ అవుద్ది. ఈమె పడి మేము పోతాం అట్లా ఉంటది. ధన్య కూడా తను ఇప్పుడు చెప్తుంది కదా బయట ఎట్లానో తన క్యారెక్టర్ కూడా అట్లానే ఉంటుంది. సో అంటే ఈ క్యారెక్టరైజేషన్ వీళ్ళ పర్సనాలిటీకి మ్యాచ్ అయిపోయింది. మన సాంగ్ షూట్ చేసేటప్పుడు కూడా ఐ లైక్ టు డాన్స్ బట్ ఆఫ్టర్ లాంగ్ టైమ్ ఐఎమ్ డూయింగ్ అ డాన్స్ నంబర్ ఆర్ వాట్ ఎవర్. దిస్ గర్ల్ అండ్ ధన్య బోత్ ఆర్ డాన్స్ ఫోబిక్. డాన్స్ అంటే భయం ఉన్న వ్యక్తులు నేను చూడలేదు. అంటే డాన్స్ అంటే ఇష్టం లేదని చెప్పొచ్చు. ఐ డోంట్ లైక్, ఐఎమ్ స్కేర్డ్ ఆఫ్ డాన్సింగ్. No, I like dancing. I like dancing. She did alone in her room ekkado secret lo. But రీల్స్ వరకు ఓకే, అలా ఓకే. లేదంటే ఫ్యామిలీ ఫంక్షన్ దట్ ఈస్ ఆల్ ఓకే. ఇట్లా వచ్చి సడన్ గా చెప్పనగానే నేనేదో స్టెప్ ఏంటో నేర్చుకుని ఇలా చూస్తే వీళ్ళిద్దరు లేరు. ఇద్దరు పక్కన వెళ్ళి డాన్స్ అంట ఇలా చేద్దాం, నీకు వచ్చే స్టెప్ యూ రిమెంబరా? ఐ డోంట్ రిమెంబర్. ఎగ్జామ్ కి రాస్తున్నట్టు నీకు ఆన్సర్ గుర్తుందా? ఆ 2 రోజులు నైట్ మేర్ నా లైఫ్ స్ట్రెస్. ఈమె స్ట్రెస్. ధన్య నాకు అప్పటి నుంచి తెలుసు. మన జయజానకి నాయకులు కూడా డాన్సర్ సార్, అయ్యో రేపు డాన్స్ ఉందంట అంటుంది. అయ్యో డాన్సే కదా, డైలాగ్స్ లేవు కదా, నీకు మంచిది కదా అని డైలాగ్స్ అయినా చెప్పి పైగా ఏమైంది, రిమెంబర్ ఐ వాస్ టేకింగ్ రీటేక్స్. అది ఇంకా స్ట్రెస్ వచ్చింది నాకు. లైక్ యు గో ప్రాక్టీస్, లైక్ ఐ యామ్ గోయింగ్, ఇట్స్ నాట్. అక్కడ వస్తుంది ప్రాక్టీస్ చేస్తే ఇంకా వర్స్ట్ అయిపోతుంది డాన్స్. అక్కడ వస్తుంది ప్రాక్టీస్ దగ్గర. ఇక్కడికి వచ్చేసరికి ఆ పై నుంచి ఫ్లవర్స్ వేస్తున్నారు కదా, నేను షూస్ వేసుకున్నా, కాలు జారుతుంది కరెక్ట్ గా, లేదంటే ఓనీ జారిపోతుంది. అప్పుడు టూ మెనీ కాంప్లికేషన్స్. నేను పక్కన నిలబడి చూసి నవ్వుతున్నా, అంటే షార్ట్లో నవ్వుతున్నా, ధన్య డాన్స్ నవ్వుతున్నా. నాకు నిజంగా నవ్వు వస్తుంది. ఏంటండి నవ్వుతున్నారు మీరు ఫైట్ చేసేటప్పుడు మీకు తెలిసింది మీ బాధ. నేను ఫైట్ సింగిల్ ట్రాక్లో చేస్తామా, నాకు గొడవ లేదు. ఆ డాన్స్ అసిస్టెంట్ వచ్చి నన్ను డాన్స్ చేయమని, నేను చేసే క్యారెక్టర్ కాదు ఈ సినిమాలో. నన్ను తప్ప ఎవరికి డాన్స్ చేయమంటే వద్దు, నేను అది ఫంక్షన్స్ లో చేస్తారు చూడు, రండి అంటే వద్దు ఇలా. నేను ఇది ఫంక్షన్ కాదండి, ఫంక్షన్ సీన్, బట్ అందరూ చేయాల్సిందే. లాస్ట్ నన్ను తీసిపోయి డాన్స్ చేపిస్తుంది. అక్కడ గొడవ, ఇంకో గొడవ స్టార్ట్ అవుతుంది. had like a fast step. You were not there. It's like a fast beat step ఒకటి నాకు హరీష్ కి ఉంది. లక్కీలీ ఐ డిడ్ ఇన్ సింగిల్ టేక్ అండ్ హరీష్ నాట్ డూయింగ్. ఎందుకు హరీష్ అంటే నా పేరుగా చేసిన అబ్బాయి. సో మా ఇద్దరికి ఒక ఫాస్ట్ సింగిల్ టేక్ స్టెప్ ఉంది అనమాట.
చాలా నేర్చుకుంది ఈ సినిమాలో, మంచి లెర్నింగ్ ఎక్స్పీరియన్స్. హరీష్ చేయలేదు. ట్రైనింగ్ మరి మామూలుగా ఉండదు. అదే అన్నాను కదా, నేను అప్పుడు దాకా పెద్ద ఇలా కమ్యూనికేషన్ ఏం లేదు, ఓన్లీ ఎక్స్పీరియన్సెస్ అవుతున్నాయి అంతే, షార్ట్లు జరుగుతున్నాయి. ఓకే. లాస్ట్ డే షూట్ అయ్యాక ఫోటో షూట్ అయింది, పోస్టర్ షూట్. దాని తర్వాత దే ఆల్ హ్యాడ్ అ ప్లాన్ ఆఫ్ గోయింగ్ సమ్వేర్. నేను యాక్చువల్లీ ఎక్కడ వెళ్ళాను, ఏ టీమ్ తో కూడా అలా నేను ప్యాకప్ అయ్యాక తిరిగి నెక్స్ట్ డే వర్క్ ఉంటే అయితే అస్సలు వెళ్ళాను. బట్ ఆ రోజు లైఫ్ లోనే ఇన్ని ఇయర్స్ లో ఫస్ట్ టైం, అది కూడా ధన్య కూడా బయలుదేరేది. నేను వెళ్తా, రావే నువ్వు కూడా రారా అని చెప్తే ఓకే ధన్య కూడా వెళ్తుంది కదా, నేను ఎందుకు మరీ ఇంత సీరియస్, సరే వెళ్దామని వెళ్ళాం. ఆ రోజు వెళ్ళాక అందరితో దట్ డే ఐ గాట్ టు నో హర్ యాజ్ అ పర్సన్, హర్ మదర్ వాజ్ దేర్, ఎవ్రీవన్ వాజ్ దేర్. అవన్నీ అయ్యాక తర్వాత ఏమంటుంది, ఓ ఎస్తర్ ఇస్ సో కూల్, నేను ఎస్తర్ చాలా నేను నిజంగా అనుకున్నాను, స్ట్రిక్ట్ ప్రిన్సిపల్ ఉంటారు కదా అట్లా అనమాట. లైక్ వై డజంట్ షీ టాక్, వై వాట్ షీ యూజ్డ్ టు సే, లైక్ నో బట్ వి నో ఈచ్ అదర్ సిన్స్ లైక్ 3 years, బట్ సెట్ లో తను అలానే ఉంటుంది, వర్క్ మోడ్ లో ఉంటే తను అలానే ఉంటుంది. అండ్ తనతోనే డైరెక్ట్ గా అన్నాను నేను ఆ రోజు బయటకు వెళ్ళాక, మీరు చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు. నేను అనుకోలేదు కానీ మీరు చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు అంటుంది. ఎందుకు ఉంటాను, నేను ఉంటాను కదా అంటే, అవును కానీ మీరు నిజంగా నేను అనుకోలేదు మీరు ఎంత ఫ్రెండ్లీగా ఉంటారు. ఓకే. సో ఫైనల్గా ఇప్పుడు 13వ తారీఖు ఆడియన్స్ ముందు రాబోతుంది. సో ఈ సినిమా ఎందుకు చూడాలి అంటే ఏం చెప్తారు? 13th ఫ్రైడే అని ఒక పెద్ద హారర్ మూవీ, పెద్ద హిట్ అయింది. హారర్ మాది కూడా లక్కీగా 13th ఫ్రైడే వస్తుంది. ఓకే. అయితే బేసికల్గా మా సినిమా కాదు, మాతో పాటు వచ్చే సినిమాలన్నీ హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. దానికి మా అపీల్ ఏంటంటే, మీరందరూ థియేటర్కి వచ్చి సినిమా చూసి తర్వాత జడ్జి చేయండి. ఏ అక్కడక్కడ చదివి ఆ రీల్స్ చూసి, దాని రీల్స్ చేసిన వాళ్ళు మొన్న కూడా మనశంకర్ ప్రసాద్ని చాలా ట్రోల్ చేశారు బాగాలేదని. ఆ సినిమా 400 కోట్లు కలెక్ట్ చేసింది. యూట్యూబ్లో తయారవుతున్నారు. వీడు 1000 రూపాయలు టికెట్ పెట్టి కొనుక్కొచ్చి పొద్దున్న 300 కోట్ల సినిమాని నాశనం చేస్తాడు వీడు. అటువంటి వాళ్ళు తయారయ్యారు యూట్యూబ్లో. ఎంత నీదేం పర్వాలేదు, పర్సనల్గా ఏదో తిట్టుకుంటే పోతే పోయింది, వాడు మొత్తం పోతాడు ప్రొడ్యూసర్. వీళ్ళు చూశారు కదా, వాడు పని కట్టుకుని వెళ్తాడు అర్ధరాత్రి సినిమాకి, పొద్దున్నే వచ్చి యూట్యూబ్లో పెడుతుంటాడు. ఆ సినిమా సూపర్ హిట్ అవుద్ది, వీడు బాగాలేదని చెప్తుంటాడు. అటువంటి రివ్యూస్ చూసి డెసిషన్ తీసుకోకుండా ప్లీజ్ కమ్ టు ది థియేటర్స్. మా అందరి తరఫున అదే కోరుకుంటున్నాం. ఇప్పుడు డేట్స్ దగ్గర వస్తుంటే చాలా హంబల్ అవుతున్నారు. ఇప్పుడు నా క్యారెక్టర్ సినిమాలో ఇంతే, ఇది యాజ్ ఇట్ ఈజ్. ఇప్పుడు ఎలా బయట కూడా అంతే, ఆ సినిమాలో కూడా అంతే. నేను వేరే డ్రెస్ వేయడు, ఇదే కాస్ట్యూమ్స్. సో అందరూ అలా న్యాచురల్గా సెట్ అయ్యారు. దట్ వే అంటే బిహేవియరల్ యాక్టింగ్ నవడేస్. మనం ఓకే క్యారెక్టర్ లాగా మనం బిహేవ్ చేయాలి. సో దట్ వే ఇట్ ఈస్ వెరీ క్లోజ్ టు దేర్ క్యారెక్టర్స్. దట్ వే వీ కుడ్ మేక్ ఏ గుడ్ ఫిల్మ్ అని అనుకుంటున్నాను నేను. సుప్రియ, నా ఇది చౌదరి గారు అబ్బాయి నాతో నాయుడు గారు నాయుడు గారు అమ్మాయి. ఎంతవరకు వచ్చింది అది? అది పోస్ట్ ప్రొడక్షన్ నడుస్తుంది. ఎప్పుడు రిలీజ్ అయిపోతుంది నాకు తెలిసి. బ్యాక్ టు బ్యాక్. అది ఫస్ట్ ఉండాల్సింది, ఇది బ్యాక్ ఉండాల్సింది, ఇది బ్యాక్ కి అది బ్యాక్. బ్యాక్ టు బ్యాక్. అందులో కూడా మనం మళ్ళీ ఇద్దరం ఉన్నాం. దానిలో కూడా. సో అది కూడా వస్తుంది ఏప్రిల్ మే. సో ఈ 2 సినిమాల తర్వాత సినిమా ఇండస్ట్రీలో సుప్రీత నేమ్ కొంచెం ఫెమిలియర్ అవుతుందా? టచ్ అవుతుంది, అవ్వాలని కోరిక. అవ్వాలి. బ్రేక్ రావాలని మా వాళ్ళందరికీ. ఈ సినిమా నుంచి అయితే డెఫినెట్ గా రికగ్నిషన్ అయితే వస్తుంది. ఓకే. అంటే ఈ అమ్మాయి బాగా చేసింది అని అనుకుంటున్నాను. సో అది మీరు అలా అనాలంటే 13th థియేటర్స్ కి వచ్చి సినిమా చూడండి. చూడకుండా చెప్పలేరు కాబట్టి చూసి చెప్పండి. ఆయన ఎలాగో చూస్తారు. సో మనం సక్సెస్ మీట్ పెట్టాలి. నెక్స్ట్ సినిమాలు ఇదే చౌదరి గారు, నాయుడు గారు. ఇంకొకటి పయనం అని ఒక సినిమా రీసెంట్గా డబ్బింగ్ కంప్లీట్ చేశాను. ఇంకొకటి ఈమె సుబ్బమ్మ ఇది ఈమె కదా అని ఒక సినిమా ఉంది. టైటిల్ రోలా? టైటిల్ రోల్ అని కాదు, అనదర్ మెయిన్ క్యారెక్టర్. అందులో కూడా టైటిల్ అదే కానీ ఇట్స్ అగైన్ అ డిఫరెంట్ స్టోరీ. ఆ ఒక క్వశ్చన్ మీద రన్ అవుతుంటుంది సినిమా. సుబ్బమ్మ అనే ఒక క్యారెక్టర్ చుట్టూ. ఐఎమ్ నాట్ సుబ్బమ్మ, బట్ ఐఎమ్ అ సోర్స్ టు దట్ స్టోరీ. Subhamma is another girl, and they will reveal soon. Known face, not a very unknown face, a semi-known face. Okay. Yeah, and oka Tamil boy is playing the main role. I am playing his elder sister. Okay. So another interesting story, interesting kind of making. He's also RGV Gari camp lo, I think direction department. Maybe he was associate or assistant director to RGV Garu. Okay. He is debuting as an independent director. Mancha story, different kind of story.
కన్నడలో 2 సినిమాలు చేస్తున్నాను, తెలుగులో ఇంకా కొత్త సినిమాలు స్టార్ట్ అవ్వబోతున్నాయి. ఇయర్ మొత్తం ఫుల్ బిజీయే. ఉండాలని నా కోరిక, నా ప్రయత్నం. ప్రయత్నం ఆటోమేటిక్ బిజీయే కదా. అండి, బిజీ ఉండటమే హ్యాపీ నాకు. ఓకే, థ్యాంక్ యూ. మీ సినిమా 13th రాబోయే ఈ అమరావతికి ఆహ్వానం మంచి హిట్ అయ్యి మీ అందరికీ మంచి పేరు తేవాలి. సో డివిడెంట్గా సుప్రీతకి ఒక ఐడెంటిటీ రావాలని కోరుకుంటున్నా. మా శంకరరావు గారికి అయితే మంచి డబ్బులు రావాలి, డబ్బులు పేరు అన్ని అందరికీ అన్ని మంచి జరగాలని. ఇంకా మీకు మామూలుగా మీ క్యారెక్టర్కి మంచి పేరు అనేది ఇందాక నేను చెప్పినట్టు 1-2 సీన్లకైనా మంచి పేరే వస్తుంది. ఇందులో త్రూ అవుట్ క్యారెక్టర్ అంటున్నారు కాబట్టి ఇక చెప్పేది ఏం లేదు. కానీ మీరు వచ్చి చూడాలి, మీరు కూడా సినిమా ఎలా ఉందని మీరు చెప్పాలి ఒపీనియన్. సో మీ అందరికీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. యా, చూసారు కదండి, అమరావతికి ఆహ్వానం సినిమాకి సంబంధించి శంకర్రావు గారు అలాగే సుప్రీత అండ్ ఎస్తర్తో మన స్పెషల్ చిట్ చాట్. సో మళ్ళీ మరో గెస్ట్తో మీ ముందుకు వస్తాను. మీ ఎన్ఎస్ఆర్ సైనింగ్ ఆఫ్. చూస్తూనే ఉండండి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.